హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో బోధనాభ్యసన సామగ్రి తెలుగు మెథడ్స్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ టాపిక్ బోధనాభ్యసన సామగ్రి లేదా ఉపకరణాలు. మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాల గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు లేదా సామగ్రి అంటాం. మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా డిఎస్సి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు. నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272 8341949272. ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, హైలైట్ చేసుకోండి. ఫస్ట్ బేసిక్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భాషా బోధనకు సంబంధించినటువంటి బోధనాభ్యసన సామగ్రులు మనము 3 రకాలుగా పేర్కొనవచ్చు. తయారు చేయవలసినవి, సేకరించవలసినవి, కొనుగోలు చేయవలసినవి అంటే సరఫరా చేయబడినవి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఎలా అడుగుతారంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ పాచికలు, ఇక్కడ ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఆ పాచికలు అనేది సేకరించబడినదా లేదా తయారు చేయబడినదా లేదా కొనుగోలు చేయబడినదా లేదా సరఫరా చేయబడినదా అంటాడు. మరి పాచికలు అనేది మనకి ఇక్కడ ఏంటి, తయారు చేయబడినవి. ఇలాంటి బిట్ పరంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. మరి ఒక్కసారి తయారు చేయబడిన వాటికి ఉదాహరణలు అబ్జర్వ్ చేస్తే అక్షర కార్డులు మనకి ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు తయారు చేయబడినటువంటివి. అంటే ఈ క్రింది వాణిలో భాషా బోధనకు సంబంధించి బోధనాభ్యసన సామగ్రిలో తయారు చేయబడినది గుర్తించండి అంటాడు, లేదా తయారు చేయబడినది కానిది గుర్తించండి అంటాడు. సో అక్షర కార్డులు కానివ్వండి, పదాల కార్డులు, డొమినో కార్డులు, గుణింత చట్రాలు, పద చట్రాలు, వైకుంఠపాణి, గల్లనుడి కట్టు, పాచికలు, భాషా క్రీడలు, ఇవన్నీ తయారు చేయవలసినవి అనమాట. తయారు చేయవలసిన అంటే అక్షర కార్డులు కానివ్వండి, డొమినో కార్డ్స్ కానివి, గుణింత చట్రాలు కానీ, పాచికలు కానీ, వైకుంఠపాణి, ఇవన్నీ మనము తయారు చేయవలసిన వాటికి ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి దీనిలో 1 to 5th తరగతుల విద్యార్థులకు అన్ని విషయాలకు సంబంధించి ముఖ్యమైన పాఠ్యాంశాలను అనుసంధానిస్తూ 200 బోధనోపకరణాలు ఎలా తయారు చేయాలో, ఎలా తరగతి గదిలో ఉపయోగించాలో వివరిస్తూ కరదీపికలను పాఠశాలకు పంపించడం అయితే జరిగింది. అది బేసిక్ కాన్సెప్ట్స్. మరి మనం ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అంటే www.possawc.com నుండి మనము పొందవచ్చు అని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సేకరించవలసినవి. మరి సేకరించవలసినవి ఏంటి? కార్టూన్స్ సేకరించాలి కదా, పత్రికా ప్రకటనలు సేకరించాలి, లేఖలు, కథలు, చిత్రాలు, సామెతలు సేకరిస్తాం. మాట్లాడే బొమ్మ అంటే ఇక్కడ మనకు ఈ క్రింది వాణిలో మాట్లాడే బొమ్మ అనున్నది ఏ బోధనాభ్యసన సామగ్రిగా మనం చెప్పుకోవచ్చు? ఏ బోధనాభ్యసన సామగ్రిగా చెప్పుకోవచ్చు అంటే సేకరించవలసినటువంటి వాటికి ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పొడుపు కథలు సేకరించాలి, జాతీయాలు, బాలగేయాలు, అభినయ గేయాలు, కథల పుస్తకాలు, పత్రికలు, ఫోటోలు, కరపత్రాలు, వార్తాపత్రికలు, ఇవన్నీ మనము సేకరించాలి. ఇందాక తయారు చేయవలసినవి అంటే అక్షర కార్డులు మనం తయారు చేస్తాం, పదాల కార్డులు తయారు చేస్తాం, గుణింత చట్టాలు తయారు చేస్తాం, అవన్నీ తయారు చేయవలసినవి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇవి సేకరించవలసినవి. నెక్స్ట్ కొనుగోలు చేయవలసినవి అంటే మనకి ఇక్కడ వీటిని మళ్ళీ మనము 4 రకాలుగా చెప్తున్నాం. వీటిలో మనం వీటిలో మనం 4 రకాల్లో శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాల గురించి మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? మరి శ్రవ్య, దృశ్య శ్రవణ ప్రత్యేక విద్యార్థులకు అవసరమైనటువంటి ఉపకరణాలు. వీటిలో మనం ఫస్ట్ వన్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు అంటున్నాం. ఇక్కడ చూడండి ఒక్కసారి, విద్యార్థులలో శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందిస్తాయి. అంటే శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు అనేటివి విద్యార్థుల్లో శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందిస్తాయి. అంటే ప్రశ్నించడం బేస్ చేసుకొని, అంటే శ్రవ్య బోధనాపకరణము అంటేనే మనకు ప్రశ్నోత్తర పద్ధతి, అంటే ప్రశ్నించడము, తరగతి గదిలో ప్రశ్నోత్తర
ప్రశ్నోత్తర పద్ధతి ద్వారానే అభ్యసనం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. తరగతి గదిలో ప్రశ్నోత్తర పద్ధతి ద్వారానే అభ్యసనం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే శ్రవ్యము అంటే వినడము, శ్రవ్యము అంటేనే వినడము. అంటే వినడం ద్వారా అంటే ఏంటి? రేడియో కావచ్చు, గ్రామఫోన్ కావచ్చు, టేప్ రికార్డ్ ద్వారా కావచ్చు, సెల్ ఫోన్ల ద్వారా కావచ్చు, CD DVD ప్లేయర్స్ కావచ్చు, సంగీత వాయిద్యాలు కావచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాణిలో శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాన్ని గుర్తించండి అంటాడు. ఈ క్రింది వాణిలో శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాన్ని గుర్తించండి. ఓకేనా? దృశ్య అంటే చూడడము, దృశ్య అంటే చూడడము, దృశ్య శ్రవణ అంటే వినడము చూడడము. ప్రత్యేక అవసరాలు అంటే మనకు తెలిసిందే. అంటే ఇక్కడ శ్రవ్య అంటే మాత్రము వినడాన్ని బేస్ చేసుకొని, అంటే రేడియో ద్వారా మనం వింటాం కదా, ఎస్, గ్రామఫోన్ ద్వారా కూడా వింటాము, టేప్ రికార్డు ద్వారా కూడా వింటాము, సెల్ ఫోన్ ద్వారా కూడా మనం వింటాము, CD DVD ప్లేయర్ల ద్వారా కూడా వింటాము, సంగీత వాయిద్యాల ద్వారా కూడా వింటాం. కాబట్టి ఇవన్నీ మనకు శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలకు ఎగ్జాంపుల్స్గా మనము చెప్పుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అన్నమాట. ఈ క్రింది వాణిలో శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణానికి ఉదాహరణ గుర్తించండి అని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి 1 by 1 క్లియర్గా మనం ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే రేడియో చాలా ఇంపార్టెంట్. రేడియో కార్యక్రమాలు నేడు బోధనాభ్యసన కార్యక్రమంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నాయి. మరి ప్రస్తుతము రేడియో మాధ్యమం ద్వారా ప్రత్యక్షంగా బోధన జరుగుతుంది. మరి విద్యార్థులకు అవధాన శక్తిని పెంపొందించడమే కాకుండా జిజ్ఞాసను కలిగిస్తాయి. రేడియో ఒక ఆకర్షణీయమైన ప్రసార సాధనంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, రేడియోలోని పాఠాలని నిపుణంగా తయారు చేస్తారు, ప్రసారంలో తగిన శ్రద్ధ వహిస్తారు. రేడియో పాఠాలు సాధారణ ఉపాధ్యాయులకు కూడా మార్గదర్శకంగా ఉంటాయి. చూడండి, ఈ క్రింది వాణిలో ఏ శ్రవ్య బోధనోపకరణాలు ఉపాధ్యాయులకు కూడా మార్గదర్శకంగా ఉంటాయి అంటే రేడియో పాఠాలు అనేటివి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే రేడియో పాఠాలు సాధారణ ఉపాధ్యాయులకు కూడా మార్గదర్శకంగా ఉంటాయి. ప్రజెంట్ ఈ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఒకప్పుడు ఇవి ఓకేనా శ్రవ్య ఇన్ని, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు కొత్త యాప్స్ వచ్చాయి, కొత్త టెక్నాలజీ కూడా పెరిగింది. వినోదం ద్వారా విజ్ఞానాన్ని కలుగ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. రేడియోలో వచ్చే ప్రశ్నావళి, విషయ జ్ఞాన పరీక్షలు క్విజ్లు విద్యార్థులను చురుకుగా ఆలోచించే విధంగా తయారు చేస్తాయి. అంతే కదా, ప్రశ్నావళి కానివ్వండి, క్విజ్లు కానివ్వండి విద్యార్థులను ఆలోచింపచేసేలా తయారు చేస్తాయి. తాజా సమాచారం రేడియో ద్వారా కూడా లభిస్తుంది. ఒకప్పుడు రేడియో యూజ్ చేసే వాళ్ళు ఎక్కువగా, ప్రజెంట్ అయితే రేడియో అనేదే లేదు, ఎందుకంటే టెక్నాలజీ పెరిగిందనేటువంటి విషయము మనందరికీ తెలిసిందే. నెక్స్ట్, ప్రాథమిక స్థాయి పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ SIET సైట్ ఓకేనా విందాం నేర్చుకుందాం అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సోమవారం నుండి శుక్రవారం వరకు రేడియో పాఠాలు ప్రసారం చేస్తుంది. ఒకప్పుడు చేసేటివి కానీ ప్రజెంట్ అయితే లేవు. అంటే రేడియో ద్వారా SIET ప్రసారం చేసే కార్యక్రమం ఏంటి అంటే విందాం నేర్చుకుందాం. ఏ కార్యక్రమము? విందాం నేర్చుకుందాం. ప్రాథమికోన్నత స్థాయి కొరకు రేడియోలో ప్రసారమయ్యే విద్యా కార్యక్రమాలు ఏంటి అంటే మీనా ప్రపంచం. ఇక్కడ రెండింటి కంపారిజన్ చూడండి. ప్రాథమిక స్థాయిలో అయితేనేమో విందాం నేర్చుకుందాం, ప్రాథమికోన్నత స్థాయి పరంగా అయితేనేమో మీనా ప్రపంచం. ఏంటి? మీనా ప్రపంచం. తరగతి పాఠ్యాంశం బోధించేటప్పుడు రేడియో పాఠ్యాంశాల్ని అనుసంధించాలి. రేడియో పాఠాల్లో ఉచ్చారణ, ఉనికి వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చి గమనించాలి. అంటే ఉచ్చారణ అంటే మనం మాట్లాడే విధానం, ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ పరంగా కానివ్వండి, ఉనికి వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చి గమనింప చేయాలి. రేడియో పాఠాలు వినడం ద్వారా విద్యార్థులు స్పష్టమైన ఉచ్చారణ అలవర్చుకుంటారు, అదనపు సమాచారం కూడా పొందవచ్చు. అంటే ఇక్కడ రేడియో పాఠాలు వింటున్నారనుకోండి, వాళ్ళు ఆల్రెడీ రేడియోలో చెప్పేవాళ్ళు చాలా వరకు వాళ్ళ యొక్క ఉచ్చారణ అంటే వాళ్ళ యొక్క వాయిస్ చాలా వరకు మాటలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి ఆ విద్యార్థులు ఆ స్పష్టమైన ఉచ్చారణ అనేది అలవర్చుకుంటారు అని మనం ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. అంటే ఇక్కడ ఓవరాల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాటిలో దృశ్య బోధనాభ్యసన ఉపకరణానికి ఉదాహరణ గుర్తించండి అనేటువంటి పాయింట్ చాలా ఇంపార్టెంట్. దృశ్య శ్రవణ పరికరాలు కాకుండా ఇంకా వాడకంలో ఉన్న శ్రవణ పరికరం ఏంటి అంటే రేడియో. ఓకేనా? దృశ్య శ్రవణ పరికరాలు కాకుండా ఇంకా వాడకంలో ఉన్న శ్రవణ పరికరం ఏంటి అంటే రేడియో. రేడియో ద్వారా స్టూడియో నుంచి EDU/SAT అక్కడ నుండి వివిధ రేడియో సైట్లకు ప్రసారమయ్యే ఉపాధ్యాయుల పాఠాలు విద్యార్థులు వింటున్నారు. రేడియోను ఉపయోగించి విద్యార్థుల శ్రవణపూర్వక అవగాహనను పెంపొందించడానికి ప్రయత్నించాలి. ఇది ఓవరాల్గా ఒకప్పుడు రేడియో బాగా యూజ్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్,
ప్రజెంట్ అయితే టెక్నాలజీ పెరగడం వల్ల రేడియో అనేది అంత యూజ్ చేయడం అయితే లేదు. బట్ శ్రవణ బోధనాభ్యసన ఉపకరణానికి మనం రేడియోను బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా మనము తీసుకోవచ్చు. ఇవన్నీ మీకు రేడియో గురించి మనకి ఇక్కడ ఇంత మ్యాటర్ అయితే అవసరం లేదు రేడియో గురించి. నెక్స్ట్ గ్రామఫోను. మరి గ్రామఫోన్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గ్రామఫోన్ ఆకారంలో పెద్దగా ఉండడము, దానికి వాడవలసిన రికార్డులు తేలికగా పగిలిపోయే అవకాశం ఉండడం వల్ల గ్రామఫోన్ వాడకము క్రమక్రమంగా తగ్గి దాదాపు కనుగరిపోయింది. ఇప్పుడు కూడా ఎక్కడ యూజ్ చేస్తున్నాం? గ్రామఫోన్లు అసలు యూజ్ చేయటం లేదు. ఆల్మోస్ట్ శ్రవ్య దృశ్య ఉపకరణాలు అనేటివి మనం యూజ్ చేయడమే చాలా 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 తగ్గిపోయింది. మనకు తెలిసినటువంటి పాయింటే అనమాట. నెక్స్ట్ టేప్ రికార్డు గురించి మనం అబ్జర్వ్ చేసామనుకోండి. టేప్ రికార్డు విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని అభివృద్ధి పరచడానికి ఉపయోగపడేటివి మనకు టేప్ రికార్డర్స్. ఓకేనా? విద్యార్థులలో పఠన సామర్థ్యాన్ని అభివృద్ధి పరచడానికి ఉపయోగపడేటివి మనం టేప్ రికార్డులుగా మనం ఇక్కడ చెప్తున్నాం. ఇందాక మీకు బోధనాభ్యసన కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించేటివి మీకు అక్కడ రేడియోస్ అని చెప్పాము. ఓకేనా? ఇక్కడ పఠన సామర్థ్యాన్ని అభివృద్ధి పరచడానికి ఉపయోగపడేటివి మనం ఇక్కడ టేప్ రికార్డ్స్గా కూడా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. బెస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జాంపుల్స్ హైలైట్ చేసుకోండి చాలు ఇక్కడ. నెక్స్ట్ విద్యార్థులు తమ పఠనాన్ని టేప్లో రికార్డు చేసి వినడం ద్వారా ఉచ్చారణ దోషాలు సరిచేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఉచ్చారణ దోషాలు సరిచేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రావ్యమైన పద్య పఠనాలను గేయాలను రికార్డు చేసి వాటిని వినిపించి పాఠ్య బోధన చేయవచ్చు. వేటి ద్వారా? టేప్ రికార్డర్స్ ద్వారా. నెక్స్ట్ భాషా ప్రయోగశాలలో ప్రాథమైనదిగా మనం దేన్ని చెప్పుకుంటున్నాము అంటే టేప్ రికార్డర్గా చెప్పుకుంటున్నాము. ఒకప్పుడు బాగా యూజ్ అయ్యేటివి ఇవన్నీ. ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలి అనుకుంటే నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకే పాయింట్ ఏంటి? దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు అనేటివి ఒకప్పుడు బాగా యూజ్ చేసేవాళ్ళు. లైక్ టేప్ రేడియో కానివ్వండి, గ్రామఫోన్ కానివ్వండి, ఈవెన్ టేప్ రికార్డర్స్ కానివ్వండి, ఇవన్నీ ఒకప్పుడు బాగా యూజ్ చేసేవాళ్ళు. CD DVD ప్లేయర్స్ కూడా ప్రజెంట్ చాలా చాలా వాడకం అయితే తగ్గిపోయిందనేటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. నెక్స్ట్ భాషా ప్రయోగశాలలో టేప్ రికార్డర్ ద్వారా అక్షరాలను పదాలను వినిపించి విద్యార్థుల శ్రవణ సామర్థ్యాన్ని ఉచ్చారణ నైపుణ్యాన్ని పెంపొందింపజేసేవారు. వక్తల ఉపన్యాసాలు, శ్రావ్యమైన పద్య పఠనాలు, గేయాలాపనలు రికార్డు చేసి వాటిని వినిపించి పాఠ్యబోధన చేయవచ్చు. అంతే కదా? ఉపన్యాసాలు కానివ్వండి, పద్య పఠనాలు కానివ్వండి, గేయాలాపనలు కానివ్వండి, అవన్నీ టేప్ రికార్డులో రికార్డ్ చేసి వాటిని విద్యార్థులకు వినిపించేవాళ్ళు. నెక్స్ట్ సరైన ఉచ్చారణ శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించవలసింది ఏంటి అంటే మనం ఇక్కడ టేప్ రికార్డర్గా చెప్పుకుంటున్నాము. విద్యార్థులు తామే స్వయంగా టేప్ రికార్డును వాడే అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ మనకు తెలిసినటువంటి పాయింట్సే. ఓకే, టేప్ రికార్డు ఉపయోగించడానికి కొన్ని ఉపయోగించాల్సినటువంటి పద్ధతులు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సెల్ ఫోన్లను బేస్ చేసుకొని మనకు తెలిసినటువంటి పాయింటే. ఇంకా సెల్ ఫోన్లు అంటేనే మనకు చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ మనకు సెల్ ఫోన్సే జరుగుతున్నాయి. సెల్ ఫోన్ను ఇంటర్నెట్తో అనుసంధానం చేయడం ద్వారా విద్యా విషయాలను కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రతి మొబైల్లో నెట్ కనెక్షన్ ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు మొబైల్లోనే చెక్ చేసుకునేటువంటి టెక్నాలజీ అయితే మనకు ప్రజెంట్ అయితే పెరిగింది. సెల్ ఫోన్లో కూడా రికార్డ్ చేసుకునే సదుపాయం అయితే ఉంది. కాబట్టి సంభాషణలను, పదాలను, గేయాలను రికార్డ్ చేసుకొని తిరిగి వినడం ద్వారా ఉచ్చారణ, వాటిని చదివే లేదా పాడే శైలిని అనుసరించవచ్చు. తెలిసినటువంటి పాయింటే కదా. మనం సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకునేటువంటి సదుపాయం కూడా మనకైతే ఉంది. నెక్స్ట్ CD DVD. మరి CD DVD పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టేప్ రికార్డర్ ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోవడం వల్ల అవి ఎప్పుడైతే తగ్గిపోయాయి, రేడియో టేప్ రికార్డర్స్ ఎప్పుడైతే టేప్ రికార్డ్స్లో మనం ఏదైనా సమాచారాన్ని మనము రికార్డ్ చేసుకొని మళ్ళీ వినడానికి బాగా యూజ్ అయ్యేటివి. మరి టేప్ రికార్డ్స్ బాగా క్రమంగా తగ్గిపోవడం వల్ల తర్వాత ఏ టెక్నాలజీకి వచ్చాము? CD DVD. ఇక్కడ CD ఫుల్ ఫామ్ ఏంటి అంటే కాంపాక్ట్ డిస్క్. ఏంటి? కాంపాక్ట్ డిస్క్. దీని కెపాసిటీ అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది అంటే 700 MB. 700 MB. MB అంటే ఇక్కడ మెగాబైట్స్. DVD ప్లేయర్. DVD అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్. DVD యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? డిజిటల్ వర్సటైల్ డిస్క్. దీని యొక్క కెపాసిటీ సుమారుగా ఎంత ఉంటుంది అంటే 4.7 GB ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ CD కెపాసిటీ అయితేనేమో 700 MB.
డివిడి కెపాసిటీ అయితేనేమో 4.7 జీబీ. ఇక్కడ జీబీ అంటే గిగాబైట్. ఎంబీ పెద్దదా జీబీ పెద్దదా? ఎంబీ కన్నా జీబీ పెద్దది. ఎంబీ కన్నా జీబీ పెద్దది. అంటే 1024 ఎంబీ అయితే 1024 ఎంబీ అయితే మనకు ఒక జీబీగా మనం ఈక్వల్గా చెప్పుకోవచ్చు. అంటే ఎంబీ కన్నా జీబీ పెద్దది. నెక్స్ట్ ఇక్కడ అబ్రివేషన్స్ కూడా ఇచ్చారు చూడండి. సిడి డివిడిలో టేప్ కంటే స్పష్టంగా ధ్వని ముద్రితం అవడం వల్ల, ముఖ్యంగా డివిడిలో డిజిటల్ ధ్వనులు ఉండడం వల్ల వ్యక్తులు నేరుగా మనతో సంభాషించిన అనుభూతి అయితే కలుగుతుంది. డివిడి సిడి ప్లేయర్ల స్థానాన్ని ఐప్యాడ్లు ఆక్రమించాయి. ఇప్పుడు సిడి డివిడి ప్లేయర్స్ కూడా వాడటం లేదు. ఇప్పుడు ప్రజెంట్ అందరూ మనం ఏం వాడుతున్నారు అంటే ఎక్కువగా ఐప్యాడ్లు వాడడం అయితే జరుగుతుంది. అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ రేడియోలు, టేప్ రికార్డులు, సిడీలు, డివిడీలు ఇవన్నీ యూజ్ చేయడం అయితే తగ్గిపోయాయి. నెక్స్ట్ సంగీత వాయిద్యాలను బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, శుశుర్వేతి ఇక్కడ ఒక ఇచ్చాడు. అభినయ గేయాలను చూడండి, ఇక్కడ అభినయ గేయాలను విద్యార్థులకు నేర్పుతున్నప్పుడు సంగీత వాయిద్యాల సహకారం అనేది తీసుకోవచ్చు. అభినయ గేయాలను విద్యార్థులకు నేర్పుతున్నప్పుడు ఓకేనా, వేటి సహకారం తీసుకోవచ్చు అంటే సంగీత వాయిద్యాల సహకారం అయితే తీసుకోవచ్చు. ఈ సంగీత వాయిద్యాలు కూడా మనకు దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇవి మనకు ఫస్ట్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు అంటే మీకు మెయిన్గా ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూడు బిట్లు ఉన్నాయి. ఏంటి? శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణానికి ఉదాహరణ గుర్తించండి, లేదా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి అది ఏ బోధనాభ్యసన ఉపకరణానికి ఎగ్జాంపుల్గా అని అడుగుతారు. అలా అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మరి రేడియో, టేప్ రికార్డర్స్, సెల్ ఫోన్స్, నెక్స్ట్ సిడీలు, డివిడీలు, సంగీత వాయిద్యాలు ఇవన్నీ మనము శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలకు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు. ఇక్కడ దృశ్య బోధనాపకరణ ఉపకరణాలు అంటే మనకు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పుకోవచ్చు మనము. ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇందాక శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలకు ఎగ్జాంపుల్స్ ఏ విధంగా అయితే ఇంపార్టెంటో ఇక్కడ కూడా ఈ క్రింది వానిలో దృశ్య బోధనాభ్యసన ఉపకరణము గుర్తించండి అంటాడు, లేదా దృశ్య బోధనాభ్యసన ఉపకరణము కానిది గుర్తించండి అని చేసి వాటికి ఎగ్జాంపుల్స్ పరంగా అడుగుతాడు. మరి ఆ ఎగ్జాంపుల్స్లో ఉన్న వాటిని కొన్ని మెయిన్ పాయింట్స్ కూడా మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు అధికంగా వినియోగిస్తున్న ఉపకరణాలు ఏంటి అంటే దృశ్యోపకరణాలు. చాలా చాలా ఇంపార్టెంట్. బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు అధికంగా వినియోగిస్తున్న ఉపకరణాలు ఏంటి అంటే దృశ్యోపకరణాలు. దృశ్యోపకరణాలు అంటే చూడడము, శ్రవణము అంటే వినడము, దృశ్యము అంటే మనం ఏదైనా చూడడం అనమాట. మరి ఎగ్జాంపుల్స్గా మనం ఏం చెప్పుకోవచ్చు? చార్టులు కానీ, ఫ్లాప్ కార్డులు కానివ్వండి, చిత్రాలు కానివ్వండి, పోస్టర్లు కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తాం కదా. పోస్టర్లు కానివ్వండి, వివరణ పటాలు, రేఖా పటాలు, దేశ పటాలు, కార్టూన్లు, పట్టికలు, నమూనాలు, గోడ పత్రిక, బులెటిన్ బోర్డు, బొమ్మలు, ముఖాభినయము, ఛాయాచిత్రాలు, కరపత్రాలు. కరపత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వానిలో కరపత్రాలు ఏ బోధనాభ్యసన ఉపకరణానికి ఉదాహరణగా చెప్పుకుంటాము అంటారు. కరపత్రాలు అంటేనే దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు. కరపత్రాలు అంటే మనం చూడడము. వార్తాపత్రికలు, ఫిల్ములు, స్లైడ్స్, ఫిల్మ్ స్ట్రిప్స్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ ఇవన్నీ మనము దృశ్య బోధనాభ్యసన ఉపకరణానికి మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి. ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది కూడా మీరు హైలైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు కాబట్టి. నెక్స్ట్ మరి ఇక్కడ మొదటి 14 అంటే ఇక్కడ మొదటి 14 అంటే ఇప్పుడు నేను మొత్తం 21 చెప్పాను. ఇక్కడ ఈ 21 లిస్టులో మొదటి 14 ఒక్కసారి మీరు రాసుకుంటే మొదటి 14 ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాల్సినవి. ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాల్సినవి అంటే ఇక్కడ చూడండి మొదటి 14 అంటే చార్టులు కానీ, ప్లాప్ కార్డులు కానీ, చిత్రాలు కానీ, పోస్టర్లు కానీ, వివరణ పటాలు కానీ, రేఖా పటాలు, దేశ పటాలు, కార్టూన్లు, పట్టికలు, నమూనాలు, గోడ పత్రిక, బులెటిన్ బోర్డులు, బొమ్మలు, ముఖాభినయము. అంటే ఇంతవరకు మనకు 14 ఉన్నాయి కదా. ఈ 14 ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాల్సినవి అని మనం చెప్తున్నాము. తరువాత 3 అంటే ఏంటి మనకి ఇక్కడ? ఛాయాచిత్రాలు, కరపత్రాలు, వార్తాపత్రికలు. ఈ 3 వచ్చేసరికి ఉపాధ్యాయులు సేకరించుకోవాల్సినవి. మొదటి 14 ఏమో ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాల్సినవి.
ఛాయాచిత్రాలు, కరపత్రాలు, వార్తాపత్రికలు ఇవి ఉపాధ్యాయులు సేకరించుకోవలసినవిగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. మరి చివరి 4 ఉన్నాయి చూడండి. ఏంటవి? ఫిల్ములు, స్లైడ్స్, ఫిల్మ్ స్ట్రిప్స్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ ఇవి ఉన్నాయి కదా. ఇవి సాధారణంగా యాజమాన్యం నుండి లభిస్తాయి. అంటే ఇక్కడ యాజమాన్యం నుండి లభిస్తాయి. అంటే ఇవి ఉపాధ్యాయుడు తయారు చేసుకునేటివి కాదు, ఉపాధ్యాయుడు సేకరించుకోవాల్సినవి కాదు, ఇవి యాజమాన్యం నుండి లభిస్తాయి. ఫిల్ములు కానీ, స్లైడ్స్ కానీ, ఫిల్మ్ స్ట్రిప్స్ కానీ, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ కానీ, ఇవన్నీ ప్రొజెక్టర్లు అంటే మనకు తెలుసు కదా, ఇది ఒక చిన్న డేర్ లాగా ఉంటుంది. ఓకేనా? ప్రొజెక్టర్ ద్వారా మనము ఏదైనా వినవచ్చు. ఓకేనా? ఫిల్మ్స్, స్లైడ్స్, కంప్యూటర్లో స్లైడ్స్ ద్వారా కూడా ఇవన్నీ యాజమాన్యం నుండి లభిస్తాయి అయినటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మరి 1 by 1 ఎక్స్ప్లెనేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, చార్టుల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి, చాలా మాటలకు బదులు ఒక చార్ట్ ద్వారా కానీ, ఒక గ్రాఫ్ ద్వారా కానీ వ్యక్తీకరించే భావన మంచి ఫలితాన్ని ఇస్తుంది. అవునా? చార్ట్ ద్వారా అంటే మనము ఏదైనా ఒక చార్ట్ ద్వారా మనము క్లియర్గా ఇది ల్యాండ్ మార్క్ కానీ ఏదైనా కానివ్వండి, చార్ట్ ద్వారా మనము ఎక్స్ప్రెషన్ ఇచ్చాము అనుకోండి, మనకు ఈజీగా అర్థమవుతుంది. అంటే వ్యక్తీకరించడము చాలా చాలా ఈజీగా చెప్పేయచ్చు, రిజల్ట్ కూడా బాగా వస్తుంది. అంటే మనం చెప్పేదానికన్నా అంటే మాటలకు బదులుగా ఒక చార్ట్ ద్వారా కానివ్వండి, ఒక గ్రాఫ్ ద్వారా కానీ వ్యక్తీకరించేటువంటి భావన మంచి ఫలితాలను ఇస్తుంది. మరి చార్టుల తయారీ విధానము వాటిని ఆకర్షవంతంగా చేస్తుంది. బోధనలో సముచిత సమయంలో వీటిని వాడాలి. అందరికీ కనపడేటట్లుగా కూడా రాయాలి. అంటే చార్ట్లు మనము అక్షరాలు, ఫాంట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, రాసేది స్పష్టంగా రాయాలి, అందరికీ కనిపించేలాగా రాయాలి. అది కూడా సరైనటువంటి కలర్స్ కూడా యూజ్ చేసాము అనుకోండి, ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే అట్రాక్షన్గా, ఇప్పుడు హెడ్డింగ్ ఒక కలరు, దాంట్లో ఉండేటువంటి సబ్ హెడ్డింగ్స్ ఒక కలరు, దాంట్లో ఏదైనా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఒక కలరు, అలా సపరేట్ కలర్స్ యూజ్ చేసామనుకోండి, ఇంకా చాలా అట్రాక్టివ్గా, ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బోధన వివరణ దశల వారీగా ముందుకు పోతున్నప్పుడు ఆ కాగితాలను తొలగించుకుంటూ పోవచ్చు. ఈ రకం చార్టులను మనం ఏమంటాము అంటే స్ట్రిప్ చార్టులు. అంటే ఇక్కడ మనకు స్ట్రిప్ చార్టులు అంటే అర్థం ఏంటి అంటే, బోధన వివరణ దశల వారీగా ముందుకు పోతున్నప్పుడు అంటే మనము ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాము, అయిపోయింది, ఆ కాగితాన్ని తొలగించుకుంటూ పోవచ్చు, ఆ కాగితాన్ని తొలగించుకుంటూ వేరొక కాగితం, అలా మనము ముందుకు పోతున్నప్పుడు ఆ కాగితాన్ని తొలగించుకుంటూ పోవచ్చు అనమాట. ఈ రకం చార్ట్లు మనం ఏమంటాము అంటే స్ట్రిప్ చార్ట్లు అంటాము అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోండి. ప్రతి చార్టుకు తగిన పేరు పెట్టాలి. అందులో అక్షరాలు ఎలా ఉండాలి? స్పష్టంగా ఉండాలి. చాలా వరకు ఏదైనా ఒక చార్ట్ తీసుకున్నాం అనుకోండి, 8 × 10 1/2 పరిమాణంలో ఉన్న చార్టులో 1/2 ఇంచెస్ ఎత్తు అక్షరాలు అనేటివి ఉంటే చాలా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. 30 × 40 పరిమాణంలో ఉన్న చార్ట్ తీసుకున్నాం అనుకోండి, 1/2 ఎత్తు అక్షరాలు ఉంటే విద్యార్థులకు చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్మాల్ సైజులో రాసాము అనుకోండి, అవి విద్యార్థులకు అంతగా కనిపించవు, అంతగా కనిపించినప్పుడు అంత అట్రాక్షన్గా ఉండవు, కనిపించినప్పుడు వారు అర్థం చేసుకోవడం కూడా సరిగా ఉండదు. అందుకే ఫాంట్ సైజ్ పర్ఫెక్ట్గా ఉంది అనుకోండి, అర్థం చేసుకోవడము అదేవిధంగా చాలా క్లియరెన్స్గా, స్పష్టంగా కూడా ఉంటుంది. వ్యాసము లేఖరచనకు అవసరమైన సూచనలు, గేయాలు, సూక్తులు, పొడుపు కథలు, వ్యాకరణాంశాలు, కవుల వివరాలు, విశేషాంశాలు ఇవన్నీ మనము దేని ద్వారా తయారు చేసుకుంటాము? దీనికి ఉపయోగించేటివి ఏంటి అంటే చార్టులు. పిల్లలు చూస్తూ ఉంటాం మనం స్కూళ్ళల్లో, ఏదైనా ఒక కంటెంట్ ఇచ్చారు అనుకోండి, ఒక వ్యాసం ఇచ్చారు అనుకోండి, చార్టులో క్లియర్గా మనము వ్యాసము క్లియర్గా హెడ్డింగ్స్ పెట్టేసి, హెడ్డింగ్కి ఒక కలరు, దాని కంటెంట్కి ఒక కలరు, మధ్యలో ఏవైనా ఉంటే అండర్లైన్లు చేసుకోవడము, ఒక టేబుల్ ఫామ్లో క్లియర్గా తయారు చేసుకుంటారు. అంటే వ్యాసము లేఖ రచనకు అవసరమైనటువంటి సూచనలు కానివ్వండి, గేయాలు, సూక్తులు, పొడుపు కథలు, కవుల యొక్క వివరాలు, విశేషాంశాలు ఇలాంటివన్నీ ఓకే, ఇలాంటి కృత్యాలు పరిచయానికి బాగా ఉపయోగపడేది ఏంటి అంటే చార్టులు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్గా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము ఓకేనా అపెప్ అమల్లోకి వచ్చిన తరువాత ప్రాథమిక స్థాయిలో చార్టుల వినియోగం అనేది బాగా అధికమైంది. ఇది చార్టుల పరంగా ఎక్స్ప్లెనేషన్. అంటే ఓవరాల్గా చార్టులు అంటేనే మనకు ఇప్పుడు చెప్పాను చూడండి, ఈ పాయింట్కి బాగా మ్యాచ్ అవుద్ది అనమాట. నెక్స్ట్, ఫ్లాష్ కార్డులు అంటే మెరుపు అట్టలు అంటే ప్రాథమిక స్థాయిలో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎందుకు అంటే విద్యార్థులకు ఆకర్షించడానికి వీటిని మెరిసే విధంగా తయారు చేస్తారు. ఓకేనా, మెరిసే విధంగా అంటే పిల్లలకు
అక్షరాలను పదాలను పరిచయం చేయడానికి ఉపయోగపడేటివే ఈ మెరుపు అట్టలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే చిన్నపిల్లలకు అక్షరాలను కానివ్వండి లేదా పదాలను కానివ్వండి పరిచయం చేయడానికి బాగా ఉపయోగపడేటివి ఏంటి అంటే ఫ్లాష్ కార్డులు బాగా ఉపయోగపడతాయి. ఫ్లాష్ అంటేనే మనకు మెరుపు కదా, ఫ్లాష్ కార్డ్స్ అంటేనే మనకు మెరుపు అట్టలు బాగా ఉపయోగపడతాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతుల ద్వారా పఠనాన్ని నేర్పించడానికి బాగా ఉపయోగపడేటివి మనకి ఏంటి అంటే మెరుపు అట్టలు, ఫ్లాష్ కార్డ్స్. ఓకేనా? ఒక అక్షరాన్ని బోధించడానికి 4 మెరుపు అట్టలను తయారు చేయాలి. మొదటి అట్టను గుర్తింపు అట్ట అని, రెండవ అట్టను స్వయం సవరణ అట్ట అని, 3, 4 అట్టలను ఏమనాలి? జతకూర్పు అట్టలని అంటారు. లేఖలు నేర్పడానికి కూడా మెరుపు అట్టలు బాగా తోడ్పడతాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పాలి అంటే పిల్లలకు అక్షరాలను కానివ్వండి, పదాలను కానివ్వండి పరిచయం చేయడానికి బాగా ఉపయోగపడేటువంటి ఉపకరణం ఏంటి అంటే ఫ్లాష్ కార్డ్స్ అనేటివి బాగా ఉపయోగపడతాయి. మెరుపు అట్టలు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ చిత్రాల గురించి మనకు తెలిసినటువంటివే. ఓకేనా? 1-5 తరగతుల వరకు తెలుగు తోట వాచకాలు చిత్రాలు ఎక్కువగా వేయడం అయితే జరుగుతుంది. అంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థికి ఆసక్తిని కలిగించడానికి బాగా ఉపయోగపడేటివి మనకి ఏంటి అంటే చిత్రాలు. మనం ఏదైనా టెక్స్ట్ బుక్ తీసుకున్నాం అనుకోండి, టెక్స్ట్ బుక్లో బాగా మనకు చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి చూడండి. అంటే 1 to 5th తరగతుల తెలుగు ఓకేనా తోట వాచకాల్లో చిత్రాలు ఎక్కువగా వేయడం అయితే జరుగుతుంది. ఆ చిత్రాల ద్వారా వారు ఆ సన్నివేశాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. చిత్రాల ద్వారా భాషా నైపుణ్యాలను బాగా పెంపొందించవచ్చు. కథా చిత్రాలు, చిత్రపద క్రీడలు, పుస్తకం తయారీ ఇత్యాది కృత్యాలు చిత్రాలు బాగా వినియోగించడం అయితే జరుగుతుంది. అంటే క్లిష్టమైనటువంటి భావనను సులభంగా దేని ద్వారా చెప్పచ్చు అంటే మనము చిత్రాల ద్వారా సులభంగా చెప్పచ్చు. అంటే ఏదైనా ఒక చిత్రం చూసినప్పుడు దాని యొక్క సన్నివేశాన్ని ఈజీగా క్లిష్టమైనటువంటి భావనను మనం వ్యక్తపరచాలనుకున్నా కానీ ఆ చిత్రాన్ని చూసినప్పుడు వారు ఈజీగా దాన్ని అర్థం చేసుకోగలరు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పోస్టర్లు. పరికల్పన పద్ధతి ద్వారా విద్యాబోధన చేస్తున్నప్పుడు ఎక్కువగా ఉపయోగపడేటివి ఏంటి అంటే పోస్టర్లు. చూడండి ఇక్కడ పరికల్పన పద్ధతి ద్వారా విద్యాబోధన చేస్తున్నప్పుడు ఎక్కువగా ఉపయోగపడేటివి మనం ఏంటి అని చెప్పుకుంటున్నాము అంటే పోస్టర్లు. అంటే దృశ్యోపకరణంగా పోస్టర్లు బాగా ఉపయోగపడతాయి. అంటే పోస్టర్లు మనము చూస్తూ ఉంటాం రోడ్ల మీద కూడా పోస్టర్లు. ఓకేనా? ఆ దృశ్యము అంటే చూడడము, అంటే చూడడానికి బాగా ఉపయోగపడతాయి. అక్కడ మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. డిఫరెంట్ ఫాంట్స్, డిఫరెంట్ కలర్స్ అట్రాక్టివ్గా ఉంటాయి. ఓకేనా? అప్పుడే మనకు దాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలము, అర్థం చేసుకోగలము. చార్టులలో వలె పోస్టర్లు కూడా ముఖ్య భావనను స్పష్టంగా వ్యక్తీకరిస్తారు. రంగులు, కళాత్మక చిత్రీకరణ మనసుకు బాగా ఆకట్టుకుంటుంది. బొమ్మలు కత్తిరించడము, గీయడము, రంగులు వేయడము మొదలైన విషయాల్లో ఉపాధ్యాయుడు విద్యార్థులకు తగిన తర్ఫీదును ఇవ్వాలి. నెక్స్ట్ వివరణ పటాలు, రేఖాపటాలు, దేశపటాలు. మనం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. చూడండి దేశపటాలు గణాంక సమాచారాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఛాన్స్ ఉండేటువంటి బిట్. గణాంక సమాచారాన్ని చార్ట్ రూపంలో వ్యక్తపరిస్తే దాన్ని ఏమవుతుంది, దాన్ని ఏమంటారు అంటే రేఖాపటాలు, గ్రాఫ్ అంటాం. ఓకేనా? రేఖాపటాలు అవుతుంది, గ్రాఫ్ అవుతుంది. హైలైట్ చేసుకోండి. ఓకేనా? గణాంక సమాచారాన్ని చార్ట్ రూపంలో వ్యక్తీకరిస్తే అదేమవుతుంది, గ్రాఫ్ అవుతుంది. నెక్స్ట్ విద్యార్థి దృష్టిని అవసరమైన అంశం వైపుకు కేంద్రీకరించడానికి ఉపాధ్యాయుడికి బాగా ఉపయోగపడేటివి ఏంటి అంటే గ్రాఫ్స్, అదేవిధంగా రేఖాపటాలు. అంటే దాని మీద కాన్సన్ట్రేషన్, ఏదైనా గ్రాఫ్ తయారు చేస్తున్నప్పుడు మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఓకేనా? చాలా దృష్టి కేంద్రీకరిస్తారు దానిపైన. అంటే విద్యార్థి దృష్టిని అవసరమైన అంశం వైపు కేంద్రీకరించడానికి, అంటే ఇంకా దాని వైపే కాన్సన్ట్రేట్ చేస్తారు. గ్రాఫ్ వేసేటప్పుడు ఇంకా వేరే ఆలోచన కూడా ఉండి చూడండి. అంటే విద్యార్థికి దాని వైపే కాన్సన్ట్రేషన్గా ఓకేనా ఆ అంశం వైపుకు మాత్రమే ఆ విద్యార్థిని కేంద్రీకరించడానికి ఉపాధ్యాయుడికి బాగా ఉపయోగపడేది మనం ఏం చెప్తున్నాము అంటే గ్రాఫ్, రేఖాపటాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. కొన్ని వివరణ పటాలు, దేశ పటాలు నల్లబల్ల ప్రక్రియలో పాఠశాలకు అందచేయబడుతున్నాయి. ఓపీపీ ఓకేనా, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ద్వారా. నెక్స్ట్ కార్టూన్స్ అంటే తెలుసు కదా, జనరంజకమైన దృశ్యోపకరణాల్లో కార్టూన్ కూడా ఒకటి. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు మనము, కొన్ని సత్యాలను నొక్కి చెప్పడం కోసము వ్యంగ్య చిత్రాలు, హాస్యము, అద్భుత కల్పన కార్టూన్లలో చూపడం అయితే జరుగుతుంది. మనకు తెలిసినటువంటి పాయింట్ ఇది కార్టూన్స్ గురించి.
విద్యార్థి ఊహాశక్తిని ఆసక్తిని రేకెత్తించేగా కార్టూన్స్ అనేటివి ఉండాలి. కార్టూన్లు దేనికి బ్లూ ప్రింట్ కాదు. నిపుణులతో చిత్రాన్ని గీయడం కార్టూన్ లక్ష్యం కాదు. స్వేచ్ఛగా చేత్తో గీసే చిత్రము మంచి ఫలితాలను ఇస్తుంది. కార్టూన్స్ అంటే మనకు తెలిసినవే. నెక్స్ట్ పట్టికలు. ఇంకా పట్టికల గురించి మనకు తెలుసు కదా, అంటే ఏవైనా భేదాల గురించి చెప్పేయడం కానివ్వండి, సారూప్యాన్ని అంటే వాటి యొక్క కంపారిజన్ అంటే వివిధ పాత్రల ప్రవర్తన సారూప్యాలు, భేదాల గురించి, కవికాలాదులు మొదలైనటువంటి వాటి గురించి ఓకేనా దేని ద్వారా బాగా బోధించవచ్చు అంటే పట్టికల ద్వారా బాగా బోధించవచ్చు. పాఠంలో అక్కడక్కడ ఉన్న విషయాన్ని క్రోడీకరించి పట్టికలో పొందపరిస్తే అది విద్యార్థికి సులభగ్రాహ్యం అనేది అవుతుంది. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే పట్టిక మొత్తము ఆ లెసన్ మొత్తం ఇంపార్టెన్స్ ఏవైనా డిఫరెంట్ పర్సన్స్ వారి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, పట్టికల గురించి సపరేట్గా క్లియర్గా మెన్షన్ చేశామనుకోండి, పిల్లలు ఈజీగా అర్థం చేసుకోగలరు, ఆ సమాచారాన్ని కూడా శ్రద్ధగా అబ్జర్వ్ చేయగలరు. నెక్స్ట్ నమూనాలు బొమ్మలు. ఓకేనా, నమూనాలు బొమ్మలు బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రాథమిక స్థాయిలో ఇవి విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉంటాయి. నమూనాలు బొమ్మలు 3 కొలతలు త్రిపరిమాణ 3 డైమెన్షనల్ ఉండడం వల్ల వాస్తవికతను చేరువగా ఉంటాయి. వస్తువుల బదులుగా నమూనాలను చూపించి ఆ వస్తువుల భావనను కలిగించాలి. ప్రసార సాధనాలు మొదలైన వాటి గురించి చెప్పేటప్పుడు ఉపయోగపడేటివి ఏంటి అంటే నమూనాలు బొమ్మలు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ప్రసార సాధనాలు మొదలైన వాటి గురించి చెప్పేటప్పుడు బాగా ఉపయోగపడేటివి ఏంటి అంటే నమూనాలు బొమ్మలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ బులెటిన్ బోర్డ్స్. మరి బులెటిన్ బోర్డ్స్ అంటే దృశ్య ప్రదర్శనకు బహుళార్థ సాధకమైనవిగా మనము బులెటిన్ బోర్డ్స్గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇదేంటి చాలా చౌక చీప్ కూడా అనమాట. ఇది బులెటిన్ బోర్డులపై వార్తలు, ప్రకటనలు, చిత్రాలు, ఇతర ఆసక్తికరమైన అంశాలు మనం ఇక్కడ ప్రదర్శించవచ్చు. తెలిసినటువంటి పాయింటే ఇది మనకి. ఓకేనా, బులెటిన్ బోర్డు గురించి మనం ఆల్రెడీ తెలిసినటువంటి పాయింటే కాబట్టి అంటే స్పష్టమైన అక్షరాలు ఉండాలి, పెద్ద అక్షరాలు ఉండాలి, అట్టతో, ప్లాస్టిక్తో, తాడుతో, తీగతో రూపొందించిన అక్షరాలు వాడవచ్చు. ఫోటోలు, చార్టులు, మ్యాపులు, గ్రాఫ్లు, పోస్టర్లు మొదలైన నైపుణ్యంలో ప్రదర్శించాలి. రంగులు, మిరుమిట్లు గొల్పకూడదు. నేపథ్యంలోని రంగుల విషయంలో జాగ్రత్త కూడా వహించాలి. ఇవన్నీ మనకు తెలిసినటువంటి పాయింట్సే. నెక్స్ట్ మూకాభినయం చాలా ఇంపార్టెంట్, అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నటువంటి బిట్ అనమాట. విద్యార్థులను పాఠం చదవమనాలి. అందులో ఒక పేరాలోని విషయాన్ని ఒక విద్యార్థి చేత ముఖాభినయం చేయించాలి. మిగిలిన విద్యార్థుల్లో ఒకరు దాన్ని అర్థం చేసుకొని మాటల రూపంలో వ్యక్తీకరించాలి. అప్పుడు పిల్లలు కూడా చాలా ఆసక్తిగా పాల్గొంటారు. చూడండి, ఇది మనకు తెలిసినటువంటి పాయింటే. అంటే విద్యార్థులను పాఠం చదవమనాలి, అందులో ఏదైనా ఒక పేరా తీసుకొని ఆ విద్యార్థి చేత ముఖాభినయం చేయించాలి, అంటే ముఖంలోని కదలికల ద్వారా చెప్పించాలి. అప్పుడు మరొక విద్యార్థి మిగిలిన విద్యార్థులు ఒకరిని అర్థం చేసుకొని మాటల రూపంలో దాన్ని వ్యక్తీకరించాలి అని చెప్పేది మనకి ఏమవుతుంది అంటే ముఖాభినయం. దీని ద్వారా పిల్లల్లో కూడా చాలా ఆసక్తి అనేది ఏర్పడుతుంది. ఉపాధ్యాయుడు ముఖాభినయం కోసం ప్రత్యేకంగా ఏమీ తయారు చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ గోడపత్రిక. విద్యార్థులు చేసిన కృత్యాలను ప్రదర్శించడానికి గోడపత్రికను వినియోగిస్తారు. ప్రతి తరగతిలో గోడపత్రికను ఏర్పాటు చేసుకోవాలి. తెలిసినటువంటి పాయింటే. నెక్స్ట్ ఛాయాచిత్రాలు, కరపత్రాలు, వార్తాపత్రికలు. అంటే ఇక్కడ తెలుగు వాచకాల్లో హైదరాబాద్, నాగార్జున సాగర్ మొదలైనటువంటి పాఠాల బోధనలో ఛాయాచిత్రాలు మనకు బాగా ఉపయోగపడతాయి. అంటే ఏదైనా ఒక తాజ్మహల్ గురించి వచ్చింది, దాని గురించి చెప్పాలనుకోండి, ఓకేనా, దాని గురించి అక్కడ మనము ఛాయాచిత్రాలు అక్కడ మనము ఉపయోగించేటివి బాగా ఉపయోగపడతాయి. కొన్ని వార్తాపత్రికల నుంచి కానివ్వండి, మ్యాగజైన్ల నుంచి కానివ్వండి, వాటిని మనము సేకరించుకోవచ్చు. పాఠ్యాంశ బోధనకు అవసరమైన కరపత్రాలు కానీ వార్తాపత్రికలు కానీ ఉపాధ్యాయుడు సేకరించుకోవాలి. ఫోటోలతో ఆల్బంలను చేయించడం ఒక ముఖ్య కృత్యము. ప్రాజెక్ట్ పనిలో వీటి అవసరం ఎంతైనా ఉంటుంది. నెక్స్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్లు, స్లైడ్స్. వీటి గురించి మనకు బాగా తెలిసినటువంటి పాయింటే. ఉపాధ్యాయుడు ఫిల్మ్ స్క్రిప్ట్ ద్వారా బోధించవలసిన పాఠ్యాంశాన్ని నిర్ణయించుకొని చిత్రాలను చేసుకోవాలి. తరువాత వాటిని పెద్దవిగా 4:3 పరిమాణంలో ఆర్టిస్టుల చేత వేయించాలి. రఫ్గా నలుపు, తెలుపు, ముదురు, గ్రే, తెలుపు రంగులో చిత్రాలు గీస్తే ఫిల్ములు చాలా స్పష్టంగా వస్తాయి.
ఈ చిత్రాలను వరుసలో ఫోటోలు తీసి ఫిల్మ్ కడిగి నెగిటివ్ తయారు చేస్తారు. దాన్ని మాస్టర్ నెగిటివ్ అంటారు. దాని సహాయంతో పాజిటివ్ ఫిల్మ్పై స్పర్శ పద్ధతిలో కాపీ తీస్తారు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి పాయింట్సే. ఒక్కసారి మనం వీటిని అబ్జర్వ్ చేయాలి. ఎపిస్కోప్, ఒక్కసారి మీరు దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ దృశ్యోపకరణాలు, ఇక్కడ మనకు వ్యక్తిగత దృశ్యోపకరణాలు, అదేవిధంగా సామూహిక దృశ్యోపకరణాలని మనకు 2 టైప్స్గా మనం ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ వీటి గురించి కూడా మనము ఇక్కడ ఒక్కసారి మనము అబ్జర్వ్ చేయాలి. వీటి గురించి కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మరి ఇక్కడ వ్యక్తిగత అదేవిధంగా సామూహిక అంటున్నాం. మరి ఇక్కడ వ్యక్తిగత అంటే ఏంటి, అదేవిధంగా సామూహిక అంటే ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, వ్యక్తిగతంగా తరగతి గదిలో ఉపయోగించబడేటివి ముద్రిత ఉపకరణాలు. అంటే ఇక్కడ మనకు పాఠ్యపుస్తకాలు, వార్తాపత్రికలు, కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, సంపుటాలు, గోడ పత్రికలు, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే వ్యక్తిగత దృశ్య బోధనోపకరణాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నమాట. ఉపాధ్యాయునికి ఉన్న మొదటి వనరు ఏంటి, పాఠ్యపుస్తకం. మనకు తెలిసినటువంటి పాయింటే. ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి మొదటి వనరు ఏంటి అంటే పాఠ్యపుస్తకం. ఉపాధ్యాయులు శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం నైపుణ్యాలను ఆర్జించడానికి వీలుగా రూపకల్పన చేసినవే మనకి ఏమవుతాయి అంటే పాఠ్యపుస్తకాలు. విద్యార్థులు చేయవలసిన ప్రాజెక్ట్ పనులను సూచించేవి. భాషా పరిజ్ఞానం, పదజాలాభివృద్ధి, వ్యాకరణ అవగాహన పాఠ్యపుస్తకంతోనే సాధ్యమవుతుంది. పాఠ్యపుస్తకాలు మనకు తెలుసు కదా, ఉపాధ్యాయునికి ఉన్నటువంటి మొదటి వనరుగా మనం దేన్ని చెప్పుకుంటాము అంటే పాఠ్యపుస్తకాన్ని మనము చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వార్తాపత్రికలు. బాలికల కోసం ప్రత్యేకంగా పేజీలు కేటాయిస్తున్నవి ఈ వార్తాపత్రికలు అనేటివి. ఒకసారి మీరు ఈ పాయింట్స్ని కూడా అబ్జర్వ్ చేయవచ్చు. తెలిసినటువంటి పాయింట్సే. అంటే ఇవన్నీ మనకు వ్యక్తిగత దృశ్యోపకరణాలకు మనం ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు చెప్పినవన్నీ ఈ గ్రంథాలు, సంపుటాలు, ఇవన్నీ మనకు గోడ పత్రికలు, ఇప్పుడు వీటి గురించి చెప్పాము కాబట్టి సేమ్ అవే పాయింట్సే మనకి ఇక్కడ రిపీట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సామూహిక దృశ్యోపకరణాలు అంటే మనకి ఇక్కడ 3 రకాలుగా చెప్తున్నాం. ద్విపార్శ్వ ఉపకరణాలు అంటే ద్విపరిమాణ ఉపకరణాలు, త్రిపార్శ్వ అంటే త్రిపరిమాణ ఉపకరణాలు 3D, సాంకేతిక దృశ్యోపకరణాలు అంటే ద్విపార్శ్వ అంటే 2D, త్రిపార్శ్వ అంటే 3D, సాంకేతిక దృశ్య ఉపకరణాలు. ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ద్విపార్శ్వ ఉపకరణాలు అంటే మనకి ఇప్పుడు చెప్పాను కదా 2D అని చెప్తున్నాము. అంటే పొడవు వెడల్పులు మాత్రమే కలిగి ఉంటాయి. చిత్రాలన్నీ ద్విపార్శ్వ ఉపకరణాలే. చూడు, మనము ఏ చిత్రాలు తీసుకున్నా కానీ అవన్నీ ద్విపార్శ్వ ఉపకరణాలే. ఎందుకు అంటే వాటికి పొడవు వెడల్పులు మాత్రమే ఉంటాయి. అదే మనము త్రిపార్శ్వ అన్నాము అనుకోండి, 3D అంటే పొడవు వెడల్పులతో పాటు ఏముంటాయి అంటే ఎత్తులు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ద్విపార్శ్వ ఉపకరణాలకు ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు, స్థూలాకృతి చిత్రాలు, ధారాపటాలు, ఛాయాచిత్రాలు, వ్యంగ్య చిత్రాలు, దేశపటాలు, పట్టికలు, పప్పెట్రీ, ఇవన్నీ మనకు వేటికి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు అంటే ద్విపార్శ్వ ఉపకరణాలకు ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. ఓకేనా. ద్విపార్శ్వ ఉపకరణము కానిది గుర్తించండి లేదా ద్విపార్శ్వ ఉపకరణం గుర్తించండి అంటాడు. ద్విపార్శ్వ అంటేనే మనకు పొడవు వెడల్పు, ద్విపరిమాణ అంటే 2 పరిమాణాలు మాత్రమే. ఆ 2 పరిమాణాలు కూడా ఏంటి, పొడవు వెడల్పులు మాత్రమే ఉంటాయి. ఈ పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. చిత్రాలు, పటాలు అన్ని స్వయం వ్యక్తాలు. ఒకసారి మీరు ఈ పాయింట్స్ను కూడా అబ్జర్వ్ చేయాలి. విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్యోపకరణము పప్పెట్రీ. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. పప్పెట్రీ అంటేనే మనకు ద్విపార్శ్వ ఉపకరణాలు. అంటే ఇక్కడ మనకు విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం ఏంటి అంటే మనం ఇక్కడ పప్పెట్రీగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ త్రిపార్శ్వ ఉపకరణాలు అంటే అర్థం ఏంటి, త్రిపరిమాణ అంటే 3 పరిమాణాలు. ఏంటవి, పొడవు, వెడల్పు, ఎత్తు. పొడవు, వెడల్పు, ఎత్తు. ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు, నమూనాలు. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నమూనాలు, వస్తువులు, మాతృకలు, మాదిరి యంత్రాలు, కృత్రిమ యంత్రాలు, కీలు బొమ్మలు,
తోలు బొమ్మలు, విద్యా పరికరాల పెట్టెలు, ఉబికి పైకి నిలబెట్టే బొమ్మలు గల పుస్తకాలు, ఇవన్నీ మనకు త్రిపార్శ్వ అంటే అక్కడ మనకు పొడవు, వెడల్పు, ఎత్తుతో ఉంటాయి. మనం ఘనపరిమాణాలు అంటాం చూడండి, క్యూబు, క్యూబాయిడ్, వాటికి ఎగ్జాంపుల్స్ చెప్తాం చూడండి, అలా అన్నమాట. అంటే ఇక్కడ నమూనాలు కానీ, వస్తువులు కానీ, మాతృకలు కానీ, మాదిరి యంత్రాలు, కృత్రిమ యంత్రాలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, విద్యా పరికరాల పెట్టెలు, ఇవన్నీ మనకు త్రిపార్శ్వ అంటే త్రిపరిమాణ ఉపకరణాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే వీటికి పొడవు, వెడల్పు, ఎత్తు 3 ఉంటాయనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ రాజులు ధరించిన దుస్తులు, ఆయుధాలు మరియు తాళపత్రాల శాసనాలన్నీ మనకు మాతృకలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవి త్రిపరిమాణ ఉపకరణాలకు ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు చూడండి. త్రిపరిమాణ ఉపకరణాలు ఉపయోగించిన జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటివి ఇవి ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ను కాదని బయటికి వెళ్ళడు, అడిగినా కానీ అక్కడ మనకు మెయిన్ కంటెంట్ అర్థం చేసుకుంటే ఈజీగా చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్ సాంకేతిక దృశ్య ఉపకరణాలు అంటే ఇక్కడ సాంకేతికను ఉపయోగించేటువంటి ఉపకరణాలే మనకు సాంకేతిక దృశ్యోపకరణాలు. అంటే ఎగ్జాంపుల్స్ పరంగా చెప్తే బల్లలు, బోర్డులు, ప్రొజెక్టర్లు. అంటే ప్రొజెక్టర్లు అంటేనే మనకు దేనికి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు అంటే సాంకేతిక దృశ్యోపకరణాలు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇందాక మీకు త్రిపార్శ్వ అంటే త్రిపరిమాణ ఉపకరణాలకు ఎగ్జాంపుల్స్ చెప్పాను, ద్విపార్శ్వ అంటే పరిమాణ ఉపకరణాలకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. సాంకేతిక దృశ్య ఉపకరణాలు అంటేనే మనకు బల్లలు లేదా బోర్డులు, ప్రొజెక్టర్లను మనం ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. బ్లాక్ బోర్డ్స్. నల్లబల్లపై విధిగా మన చేతి రాతను ఎక్కడి నుంచి ప్రారంభించాలి? కుడివైపు నుంచి ప్రారంభించాలి. నల్లబల్లపై విధిగా మన చేతి రాతను ఏ వైపు నుంచి ప్రారంభించాలి అంటే కుడివైపు నుంచి. బోర్డు మొత్తము సముచిత రీతిలో వాడుకోవాలి. రాయదలుచుకున్న అంశము చిన్నదైతే బోర్డు మధ్యలో రాయాలి. అవసరమైన చోట రంగురంగుల సుత్తముక్కలు వాడాలి. కొన్ని విద్యాలయాల్లో తెల్ల బోర్డులు కూడా వాడుతున్నారు. వీటి మీద మార్కర్ పెన్స్ ఉపయోగించాలి. మనకు తెలిసినటువంటి పాయింటే. నెక్స్ట్ ప్రతిస్పందించే తెల్లని బోర్డు అంటే ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్. ఒక్కసారి మనం ఈ పాయింట్స్ను కూడా అబ్జర్వ్ చేయాలి. ఆధునిక కాలంలో అనేక దేశాలు నల్లబల్లకు బదులుగా ప్రతిస్పందించే తెల్లని బోర్డులను వాడుతున్నారు. అంటే ఇప్పుడు చెప్పాను కదా, వైట్ బోర్డ్స్ అన్నమాట. మార్కర్ పెన్స్ అక్కడ మనము యూజ్ చేస్తూ ఉంటాం. కంప్యూటర్కు అనుసంధానించే ఒక అంశాన్ని దర్శిని అంటే ఇక్కడ డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా తెల్లని బోర్డు మీద సంగణ చిత్రాలను ప్రదర్శించడానికి ఉపయోగించే తెల్లని బోర్డునే మనం ఏమంటాము? ప్రతిస్పందించే బోర్డు. ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్. హైలైట్ చేసుకోవాలి ఆ పాయింట్స్ని. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్తున్నాం. వరల్డ్ వైడ్ వెబ్, WWW ఫుల్ ఫామ్ వరల్డ్ వైడ్ వెబ్. ICT సమాచార ప్రసారణ సాంకేతికత, ICT. ల్యాప్టాప్ మనకు తెలిసినటువంటి పాయింటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రదర్శన బల్లలు నేత ఉన్ని గుడ్డతో తయారవుతాయి కనుక వీటిని మనం ఏమంటాము అంటే ప్లానెల్ బోర్డులు అంటేనే మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము? ప్రదర్శన బల్లలు. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లానెట్ బోర్డులు కూడా దేనికి ఉదాహరణగా మనం చెప్పుకుంటున్నాము? ద్విపార్శ్వ బోధనోపకరణము. ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బోధనకు సంబంధించిన చిత్రపటములు దీనిపై ఉంచవలను. ప్లానెట్ బోర్డు హైలైట్ చేసుకోవాలి. బోధనకు సంబంధించిన చిత్రపటములు దేనిపై ఉంచవలను? ప్లానెల్ బోర్డు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ కృత్యాధార పద్ధతిలో విద్యార్థుల కృత్య పత్రాలను ప్రదర్శించడానికి ఉపయోగపడేటివి ప్యానెల్ బోర్డులు. ఒక్కసారి మీరు ఆ పాయింట్స్ను కూడా హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బులెటిన్ బోర్డులు అంటే ప్రకటన బల్లలకు ఉదాహరణలుగా మనం చిత్రాలు, ప్రకటనలు, నినాదాలు, పిల్లల సాధనలు మొదలైనవిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రొజెక్టర్లు. ఇందాకనే చెప్పాను కదా మీకు, ప్రొజెక్టర్ అంటేనే మనకు దేనికి ఉదాహరణగా చెప్పుకుంటున్నాము అని చెప్పాను? సాంకేతిక దృశ్యోపకరణాలు చాలా చాలా ఇంపార్టెంట్. స్లైడ్ ప్రొజెక్టర్ల టైప్స్ ఇవి. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, OHP అంటాం. ప్రొజెక్టర్లు దృశ్య ప్రసార యంత్రాలు. తెర మీద కానీ తెల్లని గోడ మీద కానీ చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. స్లైడ్ ప్రొజెక్టర్స్.
ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్. ఇక్కడ మీరు వాటి గురించి కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఎన్ని డిగ్రీల కోణంతో అమర్చబడి ఉంటుంది? 45 degrees. పుటాకార దర్పణం ఉంటుంది. పెట్టె భాగంలో గాజు పలక ఉంటుంది. దీని కింద ఏ ఆకార దర్పణం ఉంటుంది? పుటాకార దర్పణం. ఇక్కడ డెఫినేషన్ కూడా ఇచ్చారు చూడండి. గాజు పలక నుండి 1 అడుగు ఎత్తు వరకు స్టాండ్ ఉండి దానికి కుంభాకార కటకం అమర్చబడి ఉంటుంది. సాంకేతికతో కూడిన చలనరహిత బోధనాభ్యసన ఉపకరణనే మనకి ఏమవుతుంది అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. సాంకేతికతో కూడిన చలనరహిత బోధనాభ్యసన ఉపకరణ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఇక్కడ మనకు ప్రక్షేపణ ఉపకరణాల గురించి ఇచ్చారు చూడండి. ఒక్కసారి మనం దీన్ని అబ్జర్వ్ చేయాలి. అంటే పరిమాణంలో చిన్నగా ఉన్న వాటిని తెరపైన పెద్దగా చూడడానికి ఉపయోగపడేటివి మనకు ప్రక్షేపక ఉపకరణాలు. ప్రక్షేపక ఉపకరణాలు అంటేనే అర్థం ఏంటి? పరిమాణంలో చిన్నగా ఉంటాయి కానీ వాటిని తెరపైన పెద్దగా చూడడానికి దోహదపడేవి మనకు ప్రక్షేపణ ఉపకరణాలు. అంటే సినిమా ప్రొజెక్టర్లు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? దృశ్య ప్రసార యంత్రాలు, సినిమా ప్రొజెక్టర్లు, ఫిల్మ్ స్లిప్స్, స్లైడ్స్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్, ఎపిడయోస్కోప్స్, ఇవన్నీ మనము ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎపిడయోస్కోప్స్ను మనము డయోస్కోపు, ఎపిస్కోప్ అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లు, స్లైడ్ ప్రొజెక్టర్లు, సినిమా ప్రొజెక్టర్లు ఇవన్నీ డయోస్కోప్స్కి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే పారదర్శక పదార్థం పైన ముద్రించిన అంశాలను తెరపైన పెద్దగా చూపించేదే మనకి ఏమవుతుంది? డయోస్కోప్. నెక్స్ట్ ఎపిస్కోప్ అంటే మనకి ఇక్కడ చెప్పాను చూడండి, ఓవర్ ప్రొజెక్టర్. అపారదర్శక పదార్థం పైన ముద్రించిన అంశాలను తెరపైన పెద్దవిగా చూపించేది మనకి ఏమవుతుంది అంటే ఎపిస్కోప్. అంటే పారదర్శక పదార్థం పరంగా చెప్తే డయోస్కోపు, అపారదర్శక పదార్థం పరంగా చెప్తే మనము ఎపిస్కోపు. నెక్స్ట్ దృశ్య శ్రవణ. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం. మరి ఫస్ట్ దృశ్య శ్రవణ బోధనాభ్యసన ఉపకరణాలను బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఈ బోధనాభ్యసన ఉపకరణాలు ఎందుకు ఉపయోగిస్తారు? మరి ఈ బోధనాభ్యసన ఉపకరణాలను బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జాంపుల్స్ అంటే ఈ క్రింది వానిలో దృశ్య శ్రవణ బోధనాభ్యసన ఉపకరణాన్ని ఉదాహరణ గుర్తించండి అంటారు, లేదా బోధనాభ్యసన ఉపకరణము కానిది ఏంటి అని అడుగుతారు. సో కానిది ఏంటి లేదా గుర్తించాలి అంటే ముందు ఆ ఉపకరణాలు ఏంటో మనకు, ఆ సామాగ్రి ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ మనం డెఫినేషన్ అబ్జర్వ్ చేస్తే దృశ్య శ్రవణ అంటున్నాం. అంటే దృశ్య అంటే చూడడము, శ్రవణ అంటే వినడము. ఓకేనా? దృశ్యాన్ని దానితో పాటు దానికి సంబంధించినటువంటి ధ్వనులను, మాటలను వినిపించగలిగినటువంటి ఉపకరణాలని మనం ఏమంటాము అంటే దృశ్య శ్రవణ ఉపకరణాలు. క్వశ్చన్లోనే ఉంది చూడండి, దృశ్య అంటే చూడడము, శ్రవణ అంటే వినడము. అంటే ఏదైనా మనం ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ధ్వనులను, మాటలను వినిపించగల సామాగ్రి ఉపకరణాలను మనం ఏమంటున్నాము అంటే దృశ్య శ్రవణ ఉపకరణాలు. మనం ఎగ్జాంపుల్స్గా మనం ఏం తీసుకోవచ్చు? చలనచిత్రాలు మనం అబ్జర్వ్ చేసామనుకోండి, దృశ్యం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ధ్వనులు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. టీవీ కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు, కంప్యూటర్స్లో కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఎల్సిడి ప్రొజెక్టర్స్, ల్యాప్టాప్స్, చరవాణి, పపెట్ షోలు, తోలుబొమ్మలాటలు, పెన్ డ్రైవ్స్, మైక్రోచిప్స్, ప్రదర్శనలు, నాటకీకరణ, ఇవన్నీ మనకు దేనికి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు అంటే దృశ్య శ్రవణ బోధనాభ్యసన ఉపకరణాలకు మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే దృశ్యంతో పాటు, అంటే బొమ్మలతో పాటు దానికి సంబంధించినటువంటి ధ్వనులు, మాటలు కూడా వినిపిస్తాయి. మరి ఏ ఉపకరణాల్లో అయితే వినిపిస్తాయో అవే మనకు దృశ్య శ్రవణ ఉపకరణాలు అవుతాయి అనేటువంటి పాయింట్ మీరు హైలైట్ చేసుకుంటే చాలు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో దృశ్య శ్రవణ బోధనాభ్యసన ఉపకరణము కానిది గుర్తించండి అని ఇచ్చేసి 3 ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చేసి 4 కానిది ఇస్తాడు. మనం దాన్ని హైలైట్ చేసుకోవాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైనా అడగచ్చు అనమాట. మరి 1 by 1 ఎక్స్ప్లెనేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చలనచిత్రాలు అంటున్నాం. మరి చలనచిత్రాలను బేస్ చేసుకుని ఒకసారి అబ్జర్వ్ చేస్తే చలనచిత్రాలలో కథా చిత్రాలు, వ్యాఖ్యాయిత చిత్రాలు, కార్టూన్ చిత్రాలు, మూకీ చిత్రాలు ఏవైనా కావచ్చు. మరి ఇక్కడ మళ్ళీ కథా చిత్రాలను బేస్ చేసుకొని సామాజిక, చారిత్రక, కథా చలనచిత్రాలకు తగినటువంటి నిబంధనతో, అధ్యయనంతో నిర్మించినవైతే అవి విద్యార్థులకు మార్గదర్శకం చేస్తాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు ఎగ్జాంపుల్స్ చాలా చాలా హైలైట్ చేసుకోండి. తర్వాత నేను చెప్పినటువంటి మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రము హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ వ్యాఖ్యాయిత చిత్రాలు అంటే డాక్యుమెంటరీలు అంటే అర్థం ఏంటి అంటే
డాక్యుమెంటరీలు వివిధ ప్రాంతాల విశిష్టతను, సామాజిక రుగ్మతలను కళ్ళ ముందు ఉంచుతాయి. అంటే డాక్యుమెంటరీస్ అంటేనే మనకు వివిధ ప్రాంతాల విశిష్టతల పరంగా కావచ్చు, సామాజిక రుగ్మతల పరంగా కావచ్చు, మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి. నెక్స్ట్ వ్యాఖ్యాయిత చిత్రాలుగా తీసుకునే విషయాంశాలు విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించేవి, సమాజ పరిస్థితులను చిత్రించేవి, ప్రముఖ సంస్థల పనితీరును ప్రతిబింబించేవిగా ఉండాలి. నెక్స్ట్ కార్టూన్ చిత్రాలు అంటే తెలుసు కదా, పిల్లల్లో సృజనాత్మక శక్తిని, ఊహాశక్తిని పెంపొందించేటివి మనకి ఏమవుతాయి అంటే కార్టూన్ చిత్రాలు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్గా మనము చెప్పుకోవచ్చు. అంటే పిల్లల వినోదం కోసము ఎన్నో కార్టూన్ ఫిల్మ్స్ అనేటివి ఉన్నాయి. అయితే ఆ కార్టూన్ చిత్రాలు అనేటివి పిల్లల్లో సృజనాత్మకత శక్తిని, ఊహాశక్తిని పెంపొందిస్తాయి. అదేవిధంగా టెలివిజన్లో పిల్లల కోసం వచ్చేటువంటి కార్టూన్ నెట్వర్క్స్, పోగో, జెబిక్స్, డిక్షనరీ కిడ్స్ వంటి ఛానల్స్ అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే కార్టూన్ చిత్రాలు అంటేనే పిల్లల్లో సృజనాత్మకత శక్తిని, ఊహాశక్తిని పెంపొందించేవి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ మూకీ చిత్రాలు ఇప్పుడైతే లేవు ఫ్రెండ్స్. మరి పూర్వకాలంలో ఎక్కువగా మూకీ చిత్రాలు అనేటివి ఉండేవి. మరి ఇక్కడ చూడండి, నటుడు, దర్శకుడు చార్లీ చాప్లిన్ మూకీ చలనచిత్రాలను అప్పుడు అక్కడక్కడ ప్రదర్శిస్తున్నారు. అయితే వీటికి వెనుక నేపథ్య సంగీతం జోడిస్తున్నారు. సంభాషణలన్నీ తెర మీద రాతపూర్వకంగా ప్రదర్శిస్తారు. అంటే మూకీ చిత్రము అంటే తెలుసు కదా, అంటే మనకు సంభాషణలన్నీ తెర మీద రాతపూర్వకంగా ప్రదర్శించడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ జగత్ప్రసిద్ధుడైనటువంటి నటుడు, దర్శకుడు చార్లీ చాప్లిన్ మూవీ చలనచిత్రాలను అక్కడక్కడ ప్రదర్శించేవారు. అవన్నీ మనకు మూకీ చిత్రాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దూరదర్శన్ టెలివిజన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ప్రసార సాధనాల్లో నేడు అత్యంత ప్రాధాన్యత గల ఉపకరణం ఏంటి అంటే మనము టీవీగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి సామాగ్రి, ఓకేనా, అత్యంత ప్రాధాన్యత గల ఉపకరణం పరంగా మనము టెలివిజన్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అన్నమాట. తరగతి గదిలో ప్రదర్శించలేని అనేక అంశాలను విద్యార్థులకు ముందుకు తీసుకువచ్చేదే మనకి ఏంటి అంటే టెలివిజన్. అంటే తరగతి గదిలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ పరంగా కావచ్చు, సైన్స్ పరంగా కావచ్చు, లేదా మ్యాథ్స్ పరంగా కావచ్చు, కొన్ని తరగతి గదిలో మనము ఎక్స్ప్రెస్ చేయలేనటువంటివి లేదా ప్రదర్శించలేనటువంటి అంశాలను మనము విద్యార్థులకు కళ్ళ ముందుకు తీసుకొచ్చేవి మనకు టెలివిజన్స్కి మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు అన్నమాట. మన రాష్ట్రంలో ప్రసారమయ్యే టెలిస్కూల్ కార్యక్రమాలను సిద్ధం చేసే సంస్థ ఏంటి అంటే SIET. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. మన రాష్ట్రంలో ప్రసారమయ్యే టెలిస్కూల్ కార్యక్రమాలను సిద్ధం చేసే సంస్థను గుర్తించండి అంటాడు. ఏంటి? రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ SIET హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక బిట్ అనమాట. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వము మన టీవీ అనే టెలివిజన్ ఛానల్ ద్వారా విద్యార్థులకు అవసరమైన పాఠాలను ప్రసారం చేస్తుంది. రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ నిపుణులతో పాటు రాయించి పాఠశాల స్థాయిలో ప్రసారం చేస్తుంది. ఇక్కడ చూడండి, నిపుణులతో పాటు రాయించి పాఠశాల స్థాయిలో ప్రసారం చేస్తుంది. మన టీవీ 1 ద్వారా ఇవి మనకిప్పుడు చాలా తక్కువ చూస్తున్నారు, చాలా తక్కువ కూడా హైలైట్ అవుతున్నాయి. మన టీవీ 1 ద్వారా భాషా బోధన ప్రసారాలు చేస్తున్నారు. మన టీవీ 2 ద్వారా సబ్జెక్టులను ప్రసారం చేస్తున్నారు, ఓకేనా. మన టీవీ 1 ద్వారా భాషా బోధన ప్రసారం చేస్తున్నారు, అంటే భాషా బోధనకు సంబంధించి. మన టీవీ 2 ద్వారా అయితేనేమో సబ్జెక్టులకు సంబంధించి ప్రసారం చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ DPEP పాఠశాల స్థాయిలో విద్యా ప్రసారాలను KU బ్రాండ్ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్నారు. మరి కళాశాల స్థాయి విద్యార్థులకు టెలివిజన్ పాఠాలను సిద్ధం చేసి ప్రసారం చేస్తున్న వారు ఎవరు అంటే UGC. భారత రోదసి పరిశోధన సంస్థ విద్యా కార్యక్రమాలను టెలివిజన్లో ప్రసారం చేయాలన్న ఉద్దేశంతో సెప్టెంబర్ 20, 2004 నాడు ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని GSAT-3 రోదసిలోకి ప్రవేశపెట్టింది. దీనిని మనం ఏమంటున్నాము? ఎడ్యుకేషనల్ శాటిలైట్ EDUSATగా పిలుస్తున్నాము. ఇక్కడ మీరు ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రస్తుతము యూజ్ చేయటంలా, ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగింది, ఆ టెక్నాలజీకి అనుగుణంగా వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ అప్డేటెడ్ అయిపోయినాయి అనమాట. టెక్నాలజీని బేస్ చేసుకొని ప్రజెంట్ వెళ్తున్నారు.
నేను చెప్పినటువంటి పాయింట్ ఏంటి అంటే మీకు ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి, దృశ్య శ్రవణ బోధనాభ్యసన ఉపకరణాలకు ఉదాహరణలు గుర్తించండి అని, ఆ పాయింట్ మాత్రము హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రము హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కంప్యూటర్స్ని బేస్ చేసుకొని అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. విద్యారంగంలో ఒక విప్లవాన్ని తెచ్చిందే మనకి ఏంటి అంటే కంప్యూటర్. మరి సమాచారం సేకరించి భద్రపరచడంలో కంప్యూటర్ పాత్ర చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అంటే కంప్యూటర్లో మనము ఎటువంటి సమాచారాన్నైనా, ఎంత ఇన్ఫర్మేషన్ అయినా కానీ మనము స్టోర్ చేసుకోవచ్చు. సమాచారం నిల్వ ఉంచి విశ్లేషించి ఆశించిన సమాచారం అందించే ఒక సాధనంగా మనము ప్రజెంట్ అయితే కంప్యూటర్స్ని అయితే యూజ్ చేస్తున్నాము. విద్యార్థులు, ఉపాధ్యాయులు తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి తోడ్పడుతున్నటువంటి ఆధునిక ఉపకరణం ఏంటి అంటే కంప్యూటర్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులు ఏదైనా తమకు కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించుకొని కంప్యూటర్లో డేటా స్టోర్ చేసుకుంటున్నారు. అది ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు వాళ్ళు వీక్షించడానికి బాగా కంప్యూటర్ అనేది ప్రజెంట్ అయితే యూజ్ అవుతుంది. స్టూడెంట్స్కి కాదు, టీచర్స్కి కూడా. పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడేటువంటి ఉపకరణం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రజెంట్ ఓకేనా, పరస్పర చర్య ద్వారా ఇంపార్టెంట్ బిట్గా, పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడేటువంటి ఉపకరణంగా మనం దేన్ని చెప్పుకుంటున్నాము అంటే కంప్యూటర్ని చెప్పుకుంటున్నాము. విద్యార్థికి వ్యక్తిగతంగా అభ్యసన సామాగ్రికి అందజేసే ఉపకరణం ఏంటి అంటే కంప్యూటర్. మరి తెలంగాణ రాష్ట్రంలో క్లాస్ ప్రాజెక్ట్ ద్వారా ఓకేనా సంగ్రహణ వ్యవస్థను ఓకేనా కంప్యూటర్ సిస్టమ్ను ఉపయోగించి పాఠశాలలో పాఠాలు బోధన జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుంది. గూగుల్, వికీపీడియా లాంటి వెబ్సైట్స్ అత్యంత అధునాతన పరిశోధనలు కూడా విద్యార్థులకు అందజేస్తున్నాయి. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే విద్యార్థికి కావాల్సినటువంటి ప్రతి సమాచారము, ఒక విద్యార్థికే కాదు నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ గూగుల్లో సెర్చ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు కంప్యూటర్ అంత ప్రెజెంట్ అయితే ట్రెండింగ్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. కృత్రిమ మేధస్సు అనే ఉపకరణం ద్వారా తయారు చేయబడినటువంటి కంప్యూటర్ ఏ తరానికి చెందినది అంటే 5వ తరంగా చెప్పుకోవచ్చు. అంటే కంప్యూటర్ జనరేషన్స్ అంటేనే మనకు మొత్తం 5 జనరేషన్స్. మరి మొదటి తరం జనరేషన్స్ అంటే వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసేవారు. 2వ తరం జనరేషన్స్ అంటే మనకు ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసేవారు. 3వ తరం జనరేషన్స్ అంటేనే చిప్స్, ఐసీస్ యూజ్ చేసేవాళ్ళు. 4th జనరేషన్ అంటేనే మైక్రో ప్రాసెసర్స్, విఎల్ఐఎస్ఎస్ ఓకేనా వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్ చేసేవాళ్ళు. మరి 5th జనరేషన్ అంటేనే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అనే ఉపకరణం ద్వారా తయారు చేయబడినటువంటి కంప్యూటర్ ఏ తరానికి చెందిందిగా మనం చెప్తున్నాము అంటే 5వ తరానికి చెందిందిగా మనం ఇక్కడ చెప్తున్నాము. 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ సాధారణ హార్డ్ డిస్క్ను వేటితో కొలుస్తారు అంటే గిగాబైట్స్ అంటే జీబీ ఓకేనా. ఒకప్పుడు ఎంబీలో యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు జీబీ కూడా మనకు తర్వాత అప్కమింగ్లో టీబీలు కూడా యూజ్ చేస్తున్నారు. అంటే మీకు ఆర్డర్ తెలుసు కదా, కంప్యూటర్లో డేటా స్టోర్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని అతి తక్కువ కెపాసిటీ అంటేనే మనము బిట్ అంటాం, బైనరీ డిజిట్ అంటేనే 0 1 బిట్, తర్వాత బైట్కి మధ్యలో నిబుల్ కూడా ఉంది ఓకే. బిట్ తర్వాత బైట్, తర్వాత కిలో బైట్, తర్వాత మెగాబైట్, తర్వాత గిగాబైట్, తర్వాత టెరాబైట్ ఓకేనా. టెరాబైట్ అంటే ప్రెజెంట్ హార్డ్ డిస్క్ను వేటితో కొలుస్తున్నారు అంటే గిగాబైట్స్తో అయితే ప్రెజెంట్ అయితే కొలుస్తున్నారు. కొన్ని హార్డ్ డిస్క్లో టెరాబైట్స్ కూడా వచ్చాయి, బట్ ప్రెజెంట్ అయితే గిగాబైట్స్లోనే చెప్తున్నాము. నెక్స్ట్ కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడు సాధనం మనకి ఏంటి అంటే సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఓకేనా. కంప్యూటర్లో ఏదైనా ఒక సమాచారాన్ని నిల్వ చేస్తున్నాము అంటే అక్కడ 3 యూనిట్స్ ఉంటాయి ఓకేనా. కంట్రోల్ యూనిట్, మెమొరీ యూనిట్, అక్కడ మీకు అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అని. అంటే కంప్యూటర్లో ఏదైనా ఒక సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడేటువంటి సాధనంగా మనము ఈ సిపియును చెప్తున్నాం ఓకేనా. కేంద్ర విధాన విభాగము అంటాం, అదేవిధంగా కేంద్రీయ కార్యాచరణ విభాగం అని కూడా అంటాం. ఇంగ్లీష్లో అయితే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ సంగణానికి సరితూగే తెలుగు పదాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కంప్యూటర్ అంటే సంగణం, అంటే మనము కంప్యూటర్ అంటే ఇంకోటి కూడా చెప్పొచ్చు ఓకేనా. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్, గణన యంత్రము అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్ అంటే అంతర్జాలము, ఇంటర్నేషనల్ నెట్వర్క్ అబ్రివేషన్ పరంగా.
www వరల్డ్ వైడ్ వెబ్. నెక్స్ట్ మౌస్ అనేది మనం ఒక ఇన్పుట్ డివైస్గా చెప్పుకోవచ్చు. కీబోర్డ్ మనం ఒక అవుట్పుట్ డివైస్గా చెప్పుకోవచ్చు. మానిటర్ కూడా మనం ఒక అవుట్పుట్ డివైస్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. CPU అనేది ఒక ప్రాసెసింగ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్రౌజింగ్ అంటే శోధన. ఓకేనా, ఏదైనా మనకు బ్రౌజ్ అవుతుంది అంటాం. సాఫ్ట్వేర్ అమూర్త సాధనము. ఓకేనా, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటాం కదా. సో సాఫ్ట్వేర్ అనేది మనకి ఏమవుతుంది అంటే అమూర్త సాధనం అవుతుంది. హార్డ్వేర్ అయితే మనకి ఏమవుతుంది అంటే మూర్త సాధనం అవుతుంది. ఈ రెండు కూడా ఒక్కసారి హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ వెబ్సైట్ అంటే మనకు తెలుసు కదా, ప్రతిదీ మనం వెబ్సైట్ ద్వారా మనము లాగిన్ అవుతూ ఉంటాం. వలయ స్థానము. నెక్స్ట్ కీబోర్డ్ అనేది మనకు ఇందాకనే చెప్పాను, మౌస్ కానీ కీబోర్డ్ కానీ రెండు ఇన్పుట్ డివైజే ఫ్రెండ్స్. ఇందాక ఏమైనా వేరుగా చెప్పింటే కరెక్షన్ చేసుకోండి. మౌస్ ఇన్పుట్ డివైజే, కీబోర్డ్ కూడా ఇన్పుట్ డివైజే. మౌస్ ఇన్పుట్ డివైజే, కీబోర్డ్ కూడా ఇన్పుట్ డివైజే. మానిటరు, ప్రింటర్స్ అవి అవుట్పుట్ డివైజెస్ అన్నమాట. నెక్స్ట్ UPS అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. అంటే ఇక్కడ ఏదైనా కరెంట్ పోయినప్పుడు మనకు అలాగే ప్రాసెస్ జరగడానికి మనము UPS యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ CPU ఇప్పుడే చెప్పాను కదా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ కొన్ని తెలుగు పదాలు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ దూర విద్య అందించే ICNOU, APAOU వంటి సంస్థలు ఈ కృషిలో ముందున్నాయి. నెక్స్ట్ LCD ప్రొజెక్టర్స్. ఇక్కడ ఫుల్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. LCD ఫుల్ ఫామ్ ఏంటి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. LCD ఇప్పుడు ప్రెసెంట్ అయితే అన్ని ఈవెన్ ఇంట్లలో ట్యూబ్ లైట్స్ కూడా, టీవీలతో పాటు ట్యూబ్ లైట్స్ కూడా LEDలే యూజ్ చేస్తున్నాం. ఓకేనా. LED వల్ల కరెంట్ అనేది బాగా సేవ్ అవుతుంది. ఐ ఎఫెక్ట్ కూడా అంత ఎక్కువగా ఉండదన్నమాట. అందుకే మొబైల్స్లో కూడా స్క్రీన్ LED స్క్రీన్సే వేస్తారు చూడండి. ఓకేనా. LCD అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. LED అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. LCD ప్రొజెక్టర్లను టీవీలకు, కంప్యూటర్లకు అనుసంధానం చేసి వాటిలోని దృశ్యాలను ధ్వనులతో పాటు తెర మీద ప్రసారం చేస్తారు. ఇక్కడ చూడండి, టీవీలకు, కంప్యూటర్లకు అనుసంధానం చేసి వాటిలోని దృశ్యాలను ధ్వనులతో సహా తెర మీద ప్రసారం చేసేటువంటి ఉపకరణాలు ఏంటి అంటే మనము LCD ప్రొజెక్టర్స్ పరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. LED ప్రొజెక్టర్స్ అన్నమాట. నెక్స్ట్ LCD ప్రొజెక్టర్లను DVD, CD ప్లేయర్లు, ఐప్యాడ్లకు అనుసంధానం చేసి కూడా దృశ్యాలను, ధ్వనులను తెర మీద ప్రసారం చేయడం ద్వారా కూడా పాఠ్యాంశాలను విద్యార్థులకు చేరవచ్చు. అంటే తెర మీద ప్రసారం చేసేటివి అంటేనే మనకు ప్రొజెక్టర్స్ అనేటివి మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. CD అంటే ఫుల్ ఫామ్ తెలుసు కదా, కాంపాక్ట్ డిస్క్. DVD అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్. అప్రాక్సిమేట్గా CD కెపాసిటీ ఎంత ఉంటుంది? 700 MB. MB అంటే ఏంటి? మెగాబైట్. DVD యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది? 4.7 GB అప్రాక్సిమేట్గా. GB అంటే గిగాబైట్. 1 GB ఎన్ని మెగాబైట్స్కి సమానము? 1024 మెగాబైట్స్. ఓకేనా. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. నేను మెయిన్ పాయింట్స్ అని చెప్పినప్పుడు మాత్రము హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ల్యాప్టాప్స్ సంగ్రహణ సాంకేతికను కుదించి ఓకేనా తొడపను తయారు చేస్తారు. ఓకేనా. ఇది రీఛార్జబుల్ బ్యాటరీస్గా నడుస్తుంది. అంటే మనకు ఆల్రెడీ మనకు రీఛార్జ్ అయ్యే ఉంటుంది. అందుకే ఈజీ క్యారీ కూడా, మన బ్యాటరీ లేకుండా, ఎటువంటి పవర్ సప్లై లేకుండా కూడా మనం ల్యాప్టాప్స్ యూజ్ చేయడం మనము ఇళ్ళలో చూస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్మార్ట్ ఫోన్స్ కూడా మనకు తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ మొత్తము స్మార్ట్ ఫోన్సే అవుతున్నాయి. నెక్స్ట్ సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, టీవీస్, LCD, LED ప్రొజెక్టర్స్ ఇవన్నీ మనము దృశ్య శ్రవణ బోధనాభ్యసన ఉపకరణాలకు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. సెల్ ఫోన్ను దృశ్య శ్రవణ పరికరంగా ఎక్కువగా వినియోగించవచ్చు, ఎందుకంటే ప్రతి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఫొటోస్, రికార్డింగ్స్, GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. GPS అబ్రివేషన్ ఏంటి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నెక్స్ట్ వైఫై అంటే తెలుసు కదా, వైర్లెస్ ఫెసిలిటీ. వైఫై యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? వైర్లెస్ ఫెసిలిటీ. WPS అంటే వైఫై ప్రొటెక్టెడ్ సెటప్. అంటే ఇక్కడ ఒకసారి చరవాణిలో దీని పరంగా కూడా మీరు WPS కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సాంఘిక అభివృద్ధికి ఇదొకటి ట్రోజన్ హార్స్ లాంటిది. ఓకేనా. సాంఘిక అభివృద్ధికి ఇదొకటి ట్రోజన్ హార్స్ లాంటిది అని చెప్పిన వారు ఎవరు అంటే జోనటన్ బెర్గ్. ఓకేనా. దీన్ని బేస్ చేసుకొని అంటే సెల్ ఫోన్స్ను బేస్ చేసుకొని, అంటే సాంఘిక అభివృద్ధికి సెల్ ఫోన్స్ అనేటివి ట్రోజన్ హార్స్ లాంటివి అని చెప్పిన వారు ఎవరు అంటే జోనాటన్ బెర్గ్.
రాబోయే కాలంలో కంప్యూటర్ వాడకం తగ్గి అందరూ సెల్ ఫోన్ మీదే ఆధారపడతారన్నది జాన్ ఆండర్సన్. నెక్స్ట్ తోలుబొమ్మలాట. మనకు పప్పెట్ షోస్, పప్పెట్స్ గురించి కూడా మీకు ప్రీవియస్ దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు, అదేవిధంగా శ్రవణ బోధనాభ్యసన ఉపకరణాలలో చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మీకు పప్పెట్స్ అని చెప్పాను. అక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అని కూడా చెప్పాను. ఓకేనా. పప్పెట్లు తోలుతో కానీ, అట్టతో కానీ, ప్లాస్టిక్తో కానీ, ఏ ఇతర పదార్థంతోనైనా కానీ చేసిన బొమ్మలు. వీటికి మందం లేదని మనము చెప్పొచ్చు అనమాట. పప్పెట్ల అవయవాల కీళ్ళు వదులుగా ఉంటాయి. అందువలన దారాలతో కానీ, తీగలతో కానీ, పుల్లలతో కానీ ఎటు పడితే అటు ఆడించవచ్చు. చేతి వేళ్లకు తొడుక్కొని ఆడించే వాటిని గ్లౌ పప్పెట్స్ అంటాం. తగిన అలంకారాలు చేసి వీటి చేత నాటికలు ఆడించవచ్చు. అవసరమైన అన్ని రకాల ధ్వనులను నేపథ్యం నుండి సూత్రధారుడు సమకూరుస్తారు. మీకు తోలుబొమ్మలాట అని మనం చిన్నప్పుడు చాలా వరకు అబ్జర్వ్ చేసే ఉండింటాము. ప్రాథమిక స్థాయిలో పిల్లల మనస్సును ఆకట్టుకునేటట్లు నీతి కథలు, అంటే ఆవు పులి లాంటి నీతి కథలు వంటి వాటితో విద్యాబోధన చేయడానికి బాగా ఉపయోగపడేటివి ఏంటి అంటే పప్పెట్లు. బాగా ఉపయోగపడితే మనకి ఇక్కడ పప్పెట్స్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పప్పెట్ షో అంటే ఒక చిన్న సైజు స్టేజ్ అని చెప్పుకోవచ్చు. దాని మీద చిన్న చిన్న బొమ్మలు, పప్పెట్లు కదులుతూ నటిస్తూ సందేశాన్ని అనేటివి అందిస్తాయి. ఒకసారి మీరు ఈ పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ పప్పెట్ల తయారీ. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పప్పెట్ల తయారీ వినియోగంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్న సంస్థ ఏంటి అంటే CCRT. పప్పెట్ల తయారీ వినియోగంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్న సంస్థ ఏంటి? CCRT. ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఒక చేతితో కానీ లేదా రెండు చేతులను ఉపయోగించి కానీ వేళ్ల పొజిషన్స్ని బట్టి ఆంగ్ల అక్షరమాలలోని అక్షరాలను సూచించటకు కరపల్లిక, దీన్ని మనం ఏమంటాము అంటే ఫింగర్ స్పెల్లింగ్. ఓకేనా. కరపల్లవి అంటే చేతితో కానివ్వండి, లేదా రెండు చేతులను ఉపయోగించి కానివ్వండి, లేదా వేళ్ల పొజిషన్స్ని బేస్ చేసుకొని కానివ్వండి ఆంగ్ల అక్షరమాలలోని అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ను సూచించడం మనం ఏమంటాము అంటే ఫింగర్ స్పెల్లింగ్ అంటారు అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. తోలుబొమ్మలాటలను బేస్ చేసుకొని ఇతర రాష్ట్రాల్లో వాటికి ఉండేటువంటి పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హైలైట్ చేసుకోవచ్చు, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. తమిళనాడులో తోలుబొమ్మలాటను ఏ విధంగా పిలుస్తారు అంటే బొమ్మలాటం. ఏమని పిలుస్తారు? బొమ్మలాటం. నెక్స్ట్ తోలుబొమ్మలాటను కేరళలో ఏమని పిలుస్తారు అంటే పాపకొత్తు. కర్ణాటకలో అయితే గోంబ అట్ట, తెగలు అని పిలుస్తారు. అస్సాంలో అయితే పుతల్నాచ్. ఏమని? పుతల్నాచ్. బీహార్లో అయితే యాంపురి. అదే తోలుబొమ్మలాటను ఒరిస్సాలో ఏమని పిలుస్తారు అంటే కందాయి. సో ఒరిస్సాలో తోలుబొమ్మలాటను ఏమని పిలుస్తారు? కందాయి. రాజస్థాన్లో అయితే కత్పుట్టి, మహారాష్ట్రలో అయితే కలసూత్రి, ఉత్తరప్రదేశ్లో అయితే గులోబో అండ్ సితావో అని పిలుస్తారు. ఓకేనా. గులోబో అండ్ సితావోను ఉత్తరప్రదేశ్లో ఏ ఆటను పిలుస్తారు అంటే తోలుబొమ్మలాటను పిలవడం అయితే జరుగుతుంది. ఇవి కూడా మీరు చాలా చాలా ఇంపార్టెంట్. ఇతర రాష్ట్రాలలో తోలుబొమ్మలాట గల పేర్లను గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ పెన్ డ్రైవ్స్, మైక్రోచిప్స్. ప్రజెంట్ ఒకప్పుడు మనము ఫ్లాపీ డిస్క్లు యూజ్ చేసేవాళ్ళు. ఫ్లాపీ డిస్క్లు పోయినాయి, తర్వాత సీడీ పోయింది, తర్వాత డివిడీలు పోయినాయి, తర్వాత పెన్ డ్రైవ్స్. ఇప్పుడు పెన్ డ్రైవ్స్ కూడా పోయి మైక్రోచిప్స్ వచ్చాయన్నమాట. ఓకేనా. సీడీ డివిడి స్థానంలో మనకి ఏమొచ్చాయని చెప్పుకోవచ్చు? పెన్ డ్రైవ్స్, మైక్రోచిప్స్. అంటే ఈజీ, అంటే ఎక్కువ సమాచారాన్ని, ఓకేనా, చాలా పెద్ద సమాచారాన్ని కూడా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా ఎటువంటి డేటా నష్టపోకుండా మనం ఈజీగా క్యారీ చేసేటువంటి ఈ పెన్ డ్రైవ్స్ కానివ్వండి, మైక్రోచిప్స్ కానివ్వండి, సెకండరీ స్టోరేజ్ డివైజెస్ పరంగా మనం వీటిని చెప్పుకోవచ్చు అనమాట. విద్యార్థులకు చూపించవలసినటువంటి అనేక అంశాలను పెన్ డ్రైవ్లో వేసి తీసుకొని వచ్చి కంప్యూటర్కి అనుసంధానం చేసి చూపించుకోవచ్చు. సీడీల కంటే వీటిలో శ్రవణ దృశ్య నాణ్యత చాలా ఎక్కువగా ఉంటుంది, స్టోరేజ్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రదర్శనలు. వెబ్సైట్స్. ఒక వస్తువును కానివ్వండి, ఉత్పత్తిని కానివ్వండి బహిరంగంగా ప్రదర్శించి దాని ముఖ్య లక్షణాలను, ఉపయోగ సామర్థ్యం నొక్కి చూపితే అదే మనకి ఏమవుతుంది? ప్రదర్శన అవుతుందన్నమాట. ఒకసారి మీరు ఈ పాయింట్స్ని కూడా అబ్జర్వ్ చేయవచ్చు.
ఒక సందేశ ప్రక్రియ, ప్రదర్శన అనేది ఒక సందేశ ప్రక్రియ. అదేవిధంగా మా విద్యార్థులను ఆనందింపజేస్తుంది, వారి యొక్క ఒక మంచి అనుభూతిని కూడా కలుగజేస్తుంది అనమాట ప్రదర్శన చేయడం ద్వారా. నెక్స్ట్ నాటకీకరణ. నాటకీకరణ అంటే తెలుసు కదా, వేషధారణలు. ఓకేనా. కొన్ని పాత్రల వలె వేషధారణ చేసి వారిలా నటించడమే మనకేమవుతుంది అంటే నాటకం. తెలిసినటువంటి పాయింటే. నాటకీకరణ వల్ల భాషలో పాఠ్య విషయాలకు సంబంధించినటువంటి అభ్యసన అనుభవాలను ఆసక్తికరంగా ఆనందకరంగాను చేయవచ్చు. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. నాటిక, సైకో డ్రామా, రోల్ ప్లే ఇవన్నీ తెలిసినటువంటి పాయింట్సే. అంటే ఇక్కడ ఒక వ్యక్తికి తన అంతర్గత సంఘర్షణలకు సంబంధించినటువంటి నటనే మనం ఏమంటాము అంటే సైకో డ్రామా అంటాం. పాత్రధారులు నిర్దేశించిన వాక్యాలు పలికేదే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ నాటిక. ఒక వ్యక్తికి తన పాత్రనైనా వేరొక పాత్రనైనా అనుకరించి చూపేదాన్ని మనం ఏమంటాము రోల్ ప్లే. మనకు తెలిసినటువంటి పాయింట్సే. నెక్స్ట్ ప్రత్యేక విద్యార్థులకు సంబంధించి ఇక్కడ నుంచి కూడా బిట్ ఎక్కువగా టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి ప్రీవియస్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. త్రిపరిమాణ బోధనాభ్యసన ఉపకరణాలు దృష్టిలోపం కలవారికి అవసరం అవుతాయి. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా. త్రిపరిమాణ బోధనాభ్యసన ఉపకరణాలు ఎవరికి అవసరం అవుతాయి అంటే దృష్టిలోపం కలవారికి. ఎవరికి? దృష్టిలోపం కలవారికి. కాగితం మీద ఉబికి వచ్చిన అక్షరాలు, పదాలు ఉపయోగించాలి. భాషా ప్రయోగశాల ఉపయోగం. పరీక్షలు రాయడానికి సహాయకులు కావాలి. అంటే మనకు దృష్టిలోపం అంటే తెలుసు కదా. ఓకేనా. ఇక్కడ చూడండి, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా పాఠ్యభాగాలు చూడగలరు, వినగలరు. మూగ బదులైన పిల్లలు చూడగలుగుతుండగా అంధవైద్యులు వినగలరు. మరి వీరి కోసము ప్రత్యేక సాంకేతిక పరికరాలు కూడా మనము చెప్పుకోవచ్చు. వినికిడి, భాషణము, దృష్టి నైపుణ్యాలు కోల్పోయిన విద్యార్థుల కోసము అనేక ఉపకరణాలు నేడు మార్కెట్లో అయితే దొరుకుతున్నాయి. విద్యార్థుల వినికిడి పరికరాలను హియరింగ్ ఎయిడ్స్ సర్వశిక్ష అభియాన్ సరఫరా చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, హైలైట్ చేసుకోండి. విద్యార్థుల వినికిడి పరికరాలను హియరింగ్ ఎయిడ్స్ ఓకేనా ఎవరు సరఫరా చేస్తున్నారు అంటే సర్వశిక్ష అభియాన్, SSA సర్వశిక్ష అభియాన్. చెవి నాట్లు, కోక్లియర్ ఇంప్లాంట్స్ అనగా లోపలి చెవిలో గల సర్పిలాకార రంధ్రంలో అమర్చబడేటువంటి పరికరాలు ఉపయోగించడం ద్వారా శ్రవణ నైపుణ్యం లేని విద్యార్థులకు వినికిడి శక్తి బాగా పెరుగుతుంది. ఒకసారి మీరు ఆ పాయింట్స్ కూడా హైలైట్ చేసుకోవచ్చు. ఇవి మనకు కొన్ని మెయిన్ పాయింట్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.